ఈ సమయంలో పాటలు పాడి ప్రభుని ఘనం చేద్దాం. మాతో కలిసి ఎక్కిపిస్తూ అందరూ కూడా చప్పట్లు కొడుచు ప్రభుని ఘనపరచాలని ప్రేమతో కోరుతున్నాను. బైబిల్ మిషన్ సంఘ వ్యవస్థాపకులు ముంగమూరి దేవదాసయ్య గారు రచించిన అద్భుతమైన గీతం. సంఘం యొక్క శక్తి ఏమిటో, సంఘం కలిసి ప్రార్థిస్తే, ఏక మనసుతో ప్రార్థించినప్పుడు ఎలాంటి ఘనకార్యాలు ప్రభు చేస్తాడో వారు వివరించడం జరిగింది. ఇప్పుడు ఆ పాటను పాడి ప్రభుని మహింపరుద్దాం. హల్లెలూయా. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. ఘనకార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా. క్రైస్తవ సంఘమ ఘనకార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా. యేసు ప్రభుని క్రియల మూలంబుగా కీర్తి పొందునని తెలుసునా. కీడు మోడుంతువు తెలుసునా, కిటుకు విడగొట్టుదువు తెలుసునా. అందరూ చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. పరమధర్మంబులు భాషలన్నిటి యందు ప్రచురింతువని నీకు తెలుసునా. నరుల రక్షకుడే నజరేయుడే సాని నచ్చజెప్పుదువని తెలుసునా. నడిపింతువని నీకు తెలుసునా. నాథుని చూపుదువు తెలుసునా. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం చెల్లిద్దాం. అందరం చప్పట్లు కొడదాం. కార్యములెల్ల నీ కార్యధాటికి లోకెట్టి అని నీకు తెలుసునా. ఏ కార్యమైనను ఎంచి చేసిన ఎడల ఏకరీతిగా జరుగు తెలుసునా. ఎంతో చక్కగా జరుగు తెలుసునా. ఎంతో వింతగా జరుగు తెలుసునా. థ్యాంక్ యూ లార్డ్. చప్పట్లు చూచంగా ప్రభుని గణపరుద్దాం. హల్లెలూయా. ఎక్కడ నీవున్న అక్కడే జనము ఎగిరెగిరి వచ్చును తెలుసునా. చక్కని నీ మాట సబబు
సర్వజనులందరూ తెలుసునా, విక్కరింపలేరు తెలుసునా, విక్కిరింపలేరు తెలుసునా. క్రైస్తవ సంఘమ ఘనకార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా. క్రీస్తు ప్రభుని క్రియల మూలంబుగా కీర్తి పొందునని తెలుసునా. కీడు నోడింతువు తెలుసునా, కిటుకు విడగొట్టుదువు తెలుసునా. క్రైస్తవ సంఘమ ఘనకార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా. క్రీస్తు ప్రభుని క్రియల మూలంబుగా కీర్తి పొందునని తెలుసునా. కీడు నోడుంతువు తెలుసునా, కిటుకు విడగొట్టుదువు తెలుసునా. హల్లెలూయా, హల్లెలూయా. మరొక పాట పాడి ప్రభుని ఘనం చేద్దాం. చప్పలు కొడదాం. హోసన్నా హోసన్నా యేసన్నా యేసన్నా, నీవున్న చాలన్నా ఎంతో మధురమ్మన్నా. నన్నేలు దైవమా నీకోసమేగా హృదయవాసం తెరిచి ఉంచగా. హోసన్నా హోసన్నా యేసన్నా యేసన్నా, నీవున్న చాలన్నా ఎంతో మధురమ్మన్నా. స్తోత్రం. ఈ లోకపు దాహం తీరనిది, మోహం తీరనిది. హల్లెలూయా. ఈ దాహం తీర్చడానికి జీవ ప్రవాహం ఇచ్చిన దేవుడు. తీరని దాహం లోకపు మోహం, ఆత్మల దాహం తీర్చెడి దైవమా. తీరని దాహం లోకపు మోహం, ఆత్మల దాహం తీర్చెడి దైవమా. జీవ ప్రవాహం నినమగానం, వీణుల విందై పొంగెను రాగం. తీయగా ఆత్మ నీదు దివ్య కృపన్నా. హోసన్నా హోసన్నా యేసన్నా యేసన్నా, నీవున్న చాలన్నా ఎంతో మధురమ్మన్నా. నన్నేలు దైవమా నీకోసమేగా హృదయవాసం తెరిచి ఉంచగా. హోసన్నా హోసన్నా యేసన్నా యేసన్నా, నీవున్న చాలన్నా ఎంతో మధురమ్మన్నా. స్తోత్రం. దేవుని మెల్లని స్వరం వినై కృపను దేవుడు అనుగ్రహించినట్లుగా మనందరం కూడా హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం. మెల్లని స్వరమే వినబడినాత్మలో, రక్షకుడవు నీ అమర సునాదం. మెల్లని స్వరమే వినబడినాత్మలో,
రక్షకుడవు నీ అమర సునాదం సిలువలోనే ముగిసిపోయేను, పాపపు శాపం తొలగిపోయేను, స్తోత్రము చేసేదను ఆహ్వానమన్నా. హోసన్నా హోసన్నా యేసన్నా యేసన్నా, నీవున్న చాలన్నా ఎంతో మధురమన్నా. అన్నేలు దైవమా నీకోసమేగా హృదయవాసం తెరిచి ఉంచగా. హోసన్నా హోసన్నా యేసన్నా యేసన్నా, నీవున్న చాలన్నా ఎంతో మధురమన్నా. హల్లెలూయా హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. స్తోత్రం. మనందరి పట్ల కనికరం చూపిస్తున్న దేవుని కొరకై స్తోత్రం 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 స్తోత్రం. ఈ మధ్యాహ్నం మనందరం కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులతో మన హృదయాన్ని కుమరిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. సర్వోన్నతుడా నీకు స్తోత్రం, సర్వాధికారి స్తోత్రమయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. అత్యున్నతమైన సన్నిసీనుడా నీకు స్తోత్రములు తండ్రి. రాజులకు స్తోత్రం, ప్రభువులకు ప్రభువా నీకు స్తోత్రం స్తోత్రమయ్యా. స్తోత్రం స్తోత్రం. అందరం కూడా స్తుతి చేద్దామండి. దేవాతి దేవుడు గడిచిన వారం నుంచి వారం వరకు కూడా ఆయన కృపలో కాచి దాచి కాపాడిన దేవాతి దేవునికి కొద్ది నిమిషాలు అందరం కూడా నోరు విప్పి స్తుతి చేద్దాం. దేవాతి దేవుని స్తుతి చేద్దామండి. ఎవరు కూడా మౌనంగా ఉండవద్దు. నోరు విప్పి స్తుతి చేద్దాం. స్తోత్రం స్తోత్రమయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వాధికారి నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రెండు చేతులు ఎత్తి కొద్ది నిమిషాలండి స్తుతి చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా స్తుతి చేయాలి కొద్ది నిమిషాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు స్తోత్రములు స్తోత్రములు తండ్రి. కరికర పూర్ణుడా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కృప చూపు దేవా నీకు స్తోత్రం 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 తండ్రి. దయగల రాజా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యోధా గోత్రపు సింహమా నీకు స్తోత్రమయ్యా. స్తోత్రం 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 తండ్రి. అయా స్తుతులు 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 ప్రభా నీకు వందనాలు 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 వందనాలు. స్తోత్రము ప్రభా. అయా మా మధ్యలో సంచరిస్తున్న దేవా నీకు వందనాలు. అయా నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రభా నిత్యము కొనియాడబడుచున్న నా తండ్రి. అయా నీకు స్తోత్రములు స్తోత్రములు. అయా నీకు వందనాలు వందనాలు వందనాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడండి మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. నీతోను నాతోను ఈ మధ్యాహ్న కాల సమయంలో మాట్లాడుచూ ఉన్నాడు. మన పాపాలన్నీ కూడా విడిచిపెట్టి మనం దేవుని మందిరంలో ఉన్నామండి. ఆయనను స్తుతించే వారిగా అందరూ కూడా ఎలుగెత్తి ప్రార్థన చేద్దాం. కూడా చూడవద్దు. ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా స్తోత్రం స్తోత్రమయ్యా స్తోత్రం. మన పట్ల నిరంతరము కృప చూపిస్తున్న దేవుణ్ణి కీర్తన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. కనికరం చూపిస్తున్న దేవుణ్ణి ఆరాధన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రమయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. గొప్ప దేవుడా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. యేసయ్యా నీకే ఆరాధన. మెస్సియా నీకే నా స్తోత్రము. ప్రతి ఒక్కరు కూడా మెస్సయ్యని ఆరాధన చేద్దాం. చపలు కొడుచు ప్రభుని స్తుతిద్దాం.
హల్లెలూయా. నా యేసయ్యా కనికర పూర్ణుడా, నా మేసయ్యా కృప చూపు దేవుడా, నా యేసయ్యా కనికర పూర్ణుడా, నా మేసయ్యా కృప చూపు దేవుడా, నిన్ను కీర్తింతును దేవా, నిన్నే ఘనపరదును. ఆమేన్. నిన్ను కీర్తింతును దేవా, నిన్ను ఘనపరదును. యేసయ్యా నీకే ఆరాధన, యేసయ్యా నీకే నా స్తోత్రము, యేసయ్యా నీకే ఆరాధన, యేసయ్యా నీకే నా స్తోత్రము. నా యేసయ్యా కనికర పూర్ణుడా, నా మేసయ్యా కృప చూపు దేవుడా, నా యేసయ్యా. పాడదాం పాడదాం. కనికర పూర్ణుడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. స్తోత్రం. మన అవిధేయత వలన, మన అవివేకం వలన మన హృదయాన్ని పాడు చేసుకుని మన జీవితాన్ని అపవిత్రపరుచుకున్న మనల్ని పరిశుద్ధ దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. క్షమించమని అడగండి, కృప చూపమని అడుగుదా. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. నా విధేయత వలన, నా వివేకము వలన, నా వివేకము వలన, నా విధేయత వలన నా హృదయం పాడైనది, నీవే పరిశుద్ధపరచు దేవా. నా హృదయం పాడైనది, నీవే పరిశుద్ధపరచు దేవా. నన్ను కరుణించుము, నాపై కృప చూపుము, నా హృదయాన్ని సరిచేయుము. ఆమేన్. నన్ను కరుణించుము, నాపై కృప చూపుము, నా హృదయాన్ని సరిచేయుము. యేసయ్యా నీకే ఆరాధన, యేసయ్యా నీకే నా స్తోత్రము, యేసయ్యా నీకే ఆరాధన, యేసయ్యా నీకే నా స్తోత్రము. నా యేసయ్యా. స్వరవెత్తి పాడదాం. కనికర సంపన్నుడు, కనికర పూర్ణుడు, ఘనము చేయవలసిన, ఘనత చెందవలసిన దేవుడు. హల్లెలూయా. ఆత్మీయ మందిరము నీవడిగిన నా హృదయము, ఆత్మీయ మందిరము నీవడిగిన నా హృదయము, అది నీ ఉండు నివాసము, అది నిజమైన నీ ఆలయం. నీ ఉండు నివాసము, అది నిజమైన నీ ఆలయం.
నన్ను కరుణించుము, నాపై కృప చూపుము, నా హృదయంలో నివసింపుము. నన్ను కరుణించుము, నాపై కృప చూపుము, నా హృదయంలో నివసింపుము. యేసయ్యా నీకే ఆరాధన, యేసయ్యా నీకే నా స్తోత్రము, యేసయ్యా నీకే ఆరాధన, యేసయ్యా నీకే నా స్తోత్రము. నా యేసయ్యా కనికర పూర్ణుడా, నా యేసయ్యా కృప చూపు దేవుడా, నా యేసయ్యా కనికర పూర్ణుడా, నా యేసయ్యా. పాడదాం హల్లెలూయా. స్తుతింతును దేవా నిన్నే ఘనపరతును, నిన్నే కీర్తింతును దేవా నిన్నే ఘనపరతును. యేసయ్యా నీకే ఆరాధన, యేసయ్యా నీకే నా స్తోత్రము, యేసయ్యా నీకే ఆరాధన, యేసయ్యా నీకే నా స్తోత్రము. నా యేసయ్యా కనికర పూర్ణుడా, నా యేసయ్యా కృప చూపు దేవుడా, నా యేసయ్యా. స్వరమతి పాడదాం. కనికర పూర్ణుడా నా యేసయ్యా నీకే స్తోత్రమని ఎలుగెత్తి పాడదాం. ఆయన నామాన్ని ఘనం చేద్దాం. స్తోత్ర నా యేసయ్యా కనికర పూర్ణుడా, నా యేసయ్యా కృప చూపు దేవుడా, నిన్ను కీర్తింతును దేవా నిన్నే గణపరతును, నిన్నే కీర్తింతును దేవా నిన్నే గణపరతును. యేసయ్యా నీకే ఆరాధన, మెస్సయ్యా నీకే నా స్తోత్రము, యేసయ్యా నీకే ఆరాధన, మెస్సయ్యా నీకే నా స్తోత్రము. కనికర పూర్ణుడా. స్తోత్రం 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 సర్వోన్నతుడా, స్తోత్రమయ్యా, స్తోత్రం 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 అయ్యా. మాపై కృప చూపు దేవా, నీకు స్తోత్రములు ప్రభువా. నీకు వందనాలు 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 తండ్రి, పరిశుద్ధాత్మ తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా మా మధ్యలో సంచరిస్తున్న తండ్రి నీకు వందనాలయ్యా. అయ్యా వందనాలు నిరంతరము క్షమిస్తూ ఉన్న దేవుడు, అవును ప్రభువా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మనల్ని ఆదరిస్తున్న దేవుడు, అయ్యా వందనాలు వందనాలు. ఆయన కనికర సంపన్నుడు. హల్లెలూయా హల్లెలూయా. మన అవిధేయత వలన, హల్లెలూయా మన అవివేకము వలన హల్లెలూయా స్తోత్రం. చచ్చిన వారమై బ్రతుకుతుండగా అవును ప్రభువా నీకు ఆయన కనికరము చూపించి అయ్యా వందనాలు సజీవమైన వందనాలు స్తోత్రం తన స్తోత్రం. వాక్కును మనకిచ్చి అవును ప్రభువా నీకు వందనాలు. నిష్కలంకమైన తన రక్తము మనకిచ్చాడు. స్తోత్రం స్తోత్రం. శుద్ధీకరణ చేస్తూ హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధపరుస్తున్న దేవుడు, హల్లెలూయా నిరంతరము హల్లెలూయా. ఎంతటి ఘోర పాపినైనా క్షమిస్తూ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మళ్ళీ భరిస్తున్న దేవుడు. గొప్ప తండ్రి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ యేసయ్యా. స్తోత్రం స్తోత్రం తండ్రి. మా ఆత్మీయ మందిరం, మా హృదయమే కదా నీ మందిరం.
చాలు ప్రభువా. అది నీ ఉండు నివాసము కదా. అవును ప్రభువా, నీకు స్తోత్రములు ప్రభువా. అది నిజమైన ఆలయం కదా. హల్లెలూయా హల్లెలూయా. నీ ఉండవలసిన స్థానములో అవును ప్రభువా, నీకు స్తోత్రం. ఎవరికి స్థానం ఇచ్చామో, హల్లెలూయా. ఎవరిని పెట్టుకున్నామో, అవును ప్రభువా. ఏ దురాశల చేత పీడింపబడుతున్నామో, అవును యేసయ్యా. ఏ కట్ల చేత బంధింపబడి ఉన్నామో, అవును ప్రభువా. ఎక్కడ కూలబడి ఉన్నామో, అవును ప్రభువా, అయ్యా, విడిపించండి అయ్యా. విడిపించండి తండ్రి, నీకు స్తోత్రం రక్షించండి స్తోత్రం. తండ్రి. మరొక్కసారి కరుణించండి, హల్లెలూయా మరొకసారి కనికరం చూపించండి. హల్లెలూయా. మయందు జాలిపడు దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. స్తోత్రం స్తోత్రం యేసయ్యా, కనికరించండి అయ్యా. స్తోత్రం ప్రభువా. నీకు దావీదు కుమారుడా, కనికరించు అన్నప్పుడు కనికరించమని అడుగుచున్నానయ్యా. దాటిపోని దేవుడు. ఆమేన్. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. మమ్మల్ని కూడా ఒకసారి కరుణించయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రం స్తోత్రం. ఇదిగో తండ్రి, చచ్చిన వారమే అవును ప్రభా. అలా జీవించుచున్న పేరుంది కానీ అవును ప్రభా, మేము మృతులమేనయ్యా, అయ్యా. జీవం లేని వారమయ్యా. అవును ప్రభా, నీకు తండ్రి వందనాలు. స్తోత్రం స్తోత్రం. నీ జీవాన్ని ప్రసాదించండి. అవును ప్రభా. అపవిత్రతను తుడిచివేసి కడిగి వేసి హల్లెలూయా. మమ్మల్ని శుద్ధీకరించమని హల్లెలూయా. తండ్రి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తాం. స్తోత్రం ఇంతవరకు స్తోత్రం పాటల్లో స్తోత్రం. ఆరాధనలు తోడుగా ఉన్నందుకు అవును ప్రభా. మీకే వందనాలు, స్తోత్రాలు స్తోత్రం చెల్లిస్తాం. స్తోత్రమయ్యా. ఈ ఆరాధనని పాదముల చెంత సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ఆమేన్. అందరూ చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. ఈనాటి ధ్యానము కొరకు ప్రభు మనకిచ్చిన ఒక సందేశం ఏమిటంటే, దేవుని దృష్టిలో మనం తృణీకరింపబడకుండా ఉండాలి అంటే మనం తృణీకరించనివి కొన్ని ఉన్నాయి. హలో, అందరూ వింటున్నారండి? దేవుని స్తోత్రం. అందరూ ఇక్కడ ఉండాలి, నాతో ధ్యానం చేయాలి. దేవుని స్తోత్రం. నేను ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి రావాలి. ఇంకా ఈ కుటుంబాలు, ఇంకో గొడవ, ఆ గోత్రం, ఈ ఐడి సమస్య ఇవన్నీ వద్దు. ఇంకా దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ మనస్సును స్వాధీనపరచుకో. దేవుని స్తోత్రం. దేవుని వాక్యం వినాలి, హృదయంలోకి అప్పుడే వెళ్తుంది. దేవుని స్తోత్రం. నేను చెప్పిన మాట ఏంటంటే, నీవు దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో తృణీకరింపబడకూడదు అంటే నీవు తృణీకరించకూడనివి కొన్ని ఉన్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవి ఏమిటి అనేవి ఒక్కొక్క విషయాన్ని మనం సమయానుకూలతను బట్టి ధ్యానం చేద్దాం. మొదటిగా హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ 12వ అధ్యాయం 5వ వచనం. ప్రభు చేయు శిక్షను తృణీకరించకము. చాలు. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలయ్యా. ఇదిగో ఈ సమయంలో మరొకసారి అల్పుణ్ణి నన్ను నిలబెట్టుకున్నారు. నీ బోరుగా వాడుకోండి. నాకు మాకు కావలసిన ఆత్మీయ ఆహారం దయచేసి తృప్తిపరచండి. యేసు నామములో అడిగి పొందియున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మొదటిగా చదవబడిన వాక్యంలో, నా కుమారుడా అనగా నా బిడ్డలారా, ప్రభు చేయు శిక్షను తృణీకరించవద్దు. దేవుని స్తోత్రం. గత 2-3 వారాల క్రితం కూడా ప్రభు ఈ శిక్ష గురించిన విషయాన్ని మనతో మాట్లాడారు. ఎందుకో ప్రభు మరొకసారి ఇది ధ్యానం చేయడానికి అవకాశం ఇచ్చారు. దేవుని స్తోత్రం. అదేంటది? శిక్ష ఫలం. వెరీ గుడ్. దేవుని స్తోత్రం. ఇదేమిటట? ఆ శిక్షను తృణీకరించకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మాసిదోనియా సంఘం గురించి మాట్లాడుతూ మనం చెప్పుకున్న మాట, వారు శిక్షించినప్పుడు లేదా వారికి కష్టం వచ్చినప్పుడు, శ్రమ కలిగినప్పుడు వారు శ్రమలో సంతోషించారట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే, శిక్షను తృణీకరించకూడదు. ప్రభు చేయు శిక్షను తృణీకరించకూడదు. శిక్ష శాపం కాదు. శిక్ష ఎందుకు వస్తుంది? మనకందరికీ శాపం కాదు. ఎందుకో తెలుసా? శిక్ష ఎందుకు వేస్తాడో తెలుసా? ఒక గొప్ప శాపాన్ని తప్పించడానికి, ఒక కీడును తప్పించడానికి,
ఆ రోజు తీర్పులోనికి వెళ్లకుండా ఉండటానికి ప్రభువు మనకి శిక్ష వేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. స్కూల్లో పిల్లల్ని కొట్టరా అమ్మా? ఎందుకు కొడతారు? ఇప్పుడు ఆయన ఎవరు అసలు కొట్టడానికి, మన పిల్లల్ని కొట్టడానికి? ఎందుకని? మాస్టర్ ఎందుకు కొడతాడండి? ఎందుకు కొడతాడు అమ్మా? ఆ చివరిలో వచ్చి పరీక్ష పాస్ అవ్వాలని. దేవుని స్తోత్రం. అందరికీ ఒక అవహేళన కాకూడదని, చివరిగా పొందవలసిన ఫలితం నువ్వు పొందాలని నిన్ను క్రమశిక్షణ పెడతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే దెబ్బలు కొట్టడం శిక్ష అయితే నీకు వచ్చేది ఆశీర్వాదం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందరూ చెప్తున్నారు హల్లెలూయా. దేవుడు వేయు శిక్షను తృణీకరించకూడదు. ఎవరు శిక్షను తృణీకరించారో వారు నాశనమైనట్టు వాక్యంలో మనం చూస్తాం. ఆత్మీయ జీవితంలో వారు ఎదగరు. ఏ శిక్ష వచ్చినా ఆ శిక్షను మనం ఓర్పుగా ఓర్చుకోవాలని, శిక్షను తృణీకరించకూడదని ప్రభువు వాక్యం చెప్తుంది. ఏదైనా మీరు శిక్షించండి కానీ, ఏదైనా మీరు తృణీకరించండి కానీ, ప్రభు చేయు శిక్షను మీరు తృణీకరించకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన కన్న బిడ్డలే అక్కడ కరెంటు వైర్ ఉంటే వెళ్ళిపోతున్నారు అనుకోండి, చిన్నపిల్లలు ఒకటి వేస్తారా, లాగుతారా లేదా అమ్మా? చెప్పాలి అందరూ. ఎందుకని? నీ కొడుకుని నువ్వు కొట్టుకోవటం ఏంటి? నీ పిల్లల్ని ఎందుకు కొడుతున్నావు? నువ్వు ఎందుకు కొట్టావు అంటే ఆ మహా ఉగ్రత తప్పించడానికి ఇచ్చిన శిక్ష అన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సోదరులారా, ప్రభు చేయు శిక్ష గత వారం చెప్పుకున్నాం కాబట్టి ఈ విషయాన్ని ఎక్కువ ధ్యానం చక్కర్లేదు. ప్రభు శిక్ష మనకి మేలు చేస్తుంది. ప్రభు శిక్ష శాపం నుండి తప్పిస్తుంది. ప్రభు శిక్ష చీకటిలోంచి వెలుగులోనికి నడిపిస్తుంది. ప్రభు శిక్ష మన మేలు కొరకే జరుగుతుంది. ప్రభు గద్దించు ప్రతి ఒక్కరూ కూడా ఆయనకి లోబడాలి. దేవుని స్తోత్రం. శిక్షను తృణీకరించకుండా స్వీకరించాలట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శిక్షను ఏం చేయకూడదండి? చెప్పాలి. ఏం తృణీకరించకూడదు? మొదటిదేంటి? దేవుడు నిన్ను తృణీకరించకుండా ఆ దినమున మీరెవరో నాకు తెలీదు అని చెప్పకుండా, మన భక్తి జీవితంలో భక్తి సాధనలో జీవితంలో నిలబడాలంటే, స్థిరపడాలంటే, పునాదులు వేయగలిగిన పట్టణంలో నువ్వు నిలబడాలంటే దేవుడు వేయు శిక్షను తృణీకరించకూడదు. అనేక శిక్షలు వస్తాయి, అనేక శ్రమలు వస్తాయి, అనేక ఇబ్బందులు వస్తాయి. వచ్చినప్పుడు నువ్వు దాన్ని అంగీకరించాలి. నాకే వస్తున్నాయి శ్రమలు, లేకపోతే నన్ను చాలా కన్నీరు మున్నీరు అయిపోతుంది నా జీవితం, లేకపోతే నా పరిస్థితులు అంతా అయోమయంగా అయిపోయింది అనే భావన నువ్వు పెట్టుకోకుండా, శిక్షించిన దేవుడే శిక్ష నుండి తప్పించడానికి, నీకు మరలా మేలు చేయడానికి, మరలా నీ కన్నీటిని తొడవడానికి సమర్థుడని గుర్తెరిగి నువ్వు అంగీకరించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శిక్షను ఏం చేయకూడదండి? ప్రతి గాయము మరి పరిశుద్ధతను చేయగా. ఒక పాట ఉంది, పాత పాట, ఇప్పుడు వాళ్ళకి తెలియదు అది. అంటే ప్రతి గాయము నన్ను ఏం చేస్తుందంటే మరి పరిశుద్ధతలోకి నడిపిస్తుంది. కాబట్టి మరి గాయముకై ప్రభువుని వేడుకున్నాను అన్నాడు. ఎంత దమ్ముండాలి ఆ మాట, మీకు అర్థమవుతుందన్నా? ప్రభు శిక్షించినప్పుడల్లా అతలాకుతలం అయిపోద్ది మన జీవితం. అక్కడే రాశాడు ఎబ్రీయుల పత్రిక రాస్తూ కిందకి చదువుతుంటే ఆ 11వ అధ్యాయం వచనం వచ్చేటప్పటికి అంటాడు, ఈ శిక్ష ఏమి సులువుగా ఏమి ఉండదు, కొద్దిగా కష్టంగానే ఉంటుంది, ఇబ్బందిగానే ఉంటుంది. తట్టుకునే స్థితి నువ్వు తెచ్చుకోవాలంటే నా మీద ఆనుకోవాలి. దేవుని స్తోత్రం. శిక్ష సులువు కాదు, శిక్ష ఇబ్బందిగానే ఉంటుంది. ఈ మాట వాక్యమే తేల్చి చెప్పింది. హల్లెలూయా. కాబట్టి ఈ శిక్ష ఏం చేస్తుందంటే నిన్ను మరీ పరిశుద్ధతలోకి నడిపిస్తుంది. నీ ఆత్మీయ జీవితాన్ని మరో మెట్టెక్కిస్తుంది. నీ ఆత్మీయ జీవితాన్ని స్థిరపరుస్తుంది, నాటబడేలాగా చేస్తుంది, ఫలాలు ఇచ్చేలాగా చేస్తుంది. ఈ శిక్ష లేకుండా ఉంటే కనుక ప్రభు చెప్తున్నాడు, వారు దుర్బీజులు.
అంటే నా బీజం లేని వారు నా కుమారులు కాదు వాళ్ళు. ఏ శిక్షణ అయితే వారు అంగీకరించకుండా శిక్ష వచ్చేటప్పటికి మందిరం విడిచి వెళ్ళిపోయారో, శిక్ష వచ్చేటప్పటికి క్రైస్తవాన్ని విడిచిపెట్టారో, శిక్ష వచ్చేటప్పటికి ఇబ్బందికరంగా అవమానకరంగా భావిస్తూ ఉన్నారు, వాళ్ళు నా బిడ్డలు కాదని వాక్యం చెప్తుంది. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని క్రైస్తవంలోకి వచ్చిన మనం, దేవుని అంగీకరించిన మనం, ఆయన కాపరత్వంలో గాఢంధకారం కూడా ఉంటుంది. ఆమేన్. ఉంటుందమ్మా. 23 కీర్తనలు ఉందా? గాఢాంధకార లోయలలో సంచరించినను. ఆ మొదటిది ఏంటి? ఆయన నా కాపరు, నాకు లేమి. ఆయన కాపరత్వంలో ఏమొస్తుందంట? గాఢాంధకారం కూడా వస్తుంది. మనకి శిక్ష వస్తుంది, మనకు అవమానం వస్తుంది, మనకి సిగ్గు వస్తుంది. మా దినములు సిగ్గుతో గడుపుతున్నామని భక్తులు ఏడ్చారు. దానియేలు అంటాడు, ఇది కరెక్టే, నువ్వు చేసింది కరెక్టేనయ్యా, మేము అపవిత్రులు అయిపోయాం, మేము అవిధేయులు అయిపోయాం, మేము నీ శిక్షను తృణీకరించాం, ఎన్నోసార్లు నువ్వు గద్దించావు, నువ్వు మాట్లాడావు, వినలేదు, అందుకే మాకు ఈ గద్ది పట్టిందని భక్తులు ఏడ్చారు. దేవుని స్తోత్రం. అందుకే దానియేలు నీ ప్రార్థన ఆపేయరు బాబు, ఓ నెల చేయకూడదంటే నేను చేయకుండా ఉండలేను అన్నాడు. ఎందుకంటే నా సమాజం కొరకు మరలా పాడైన పునాదులు వేయబడాలి, మరలా మూతబడిన మందిరం తెరవబడాలి, బూజు పట్టిన సాధనాలు ప్రభు కొరకు మహిమ కొరకు వాడబడాలి, నా బిడ్డలు చెర నుంచి విడిపించబడాలి. కాబట్టి ఈ శిక్ష మేము అర్హులమే, కానీ ప్రభువా మరొకసారి మమ్మల్ని కనికరించు అని ప్రార్థన చేస్తున్నాడు. ఒక నెల ప్రభావు, లేకపోతే నీకు సింహాల బోన్లు వేస్తామంటే వేసుకుంటే వేసుకో తప్ప నేను మానన్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి శిక్షను తృణీకరించవద్దు. ప్రభు చేయి శిక్ష మంచిది. బెత్తం వాడకపోతే పిల్లలు ఎలా ఉంటారండి? బెత్తం వాడకుండా నువ్వు నా గారాలు బర్త్డే అని చెప్పి నీ మాట అంటాడా పిల్లలు? ఏమా వింటారమ్మా? శిక్షించాలి. శిక్ష శాపం కాదు, శిక్ష కాదు. శిక్ష అంటే ఏంటి? నీ బుద్ధి చెప్పే సాధనం అది. దేవుని స్తోత్రం. ఎందుకంటే ప్రమాదంలో పడకుండా, చీకట్లకు వెళ్ళిపోకుండా, అగ్నిలో పడకుండా, నరకానికి పోకుండా, దేవుని సింహాసనం ఎదుట పునాదులు కలిగిన పట్టణంలో ఆయన నిన్ను చూడాలని కొడుతూ ఉంటాడు. ఇప్పుడు ఎద్దు ఎలా వెళ్ళిపోయింది అనుకో, ఏం చేయాలి? అదే సరి చేస్తున్నాడమ్మా. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఎద్దు తినగానే వెళ్ళిపోద్దా? తోలుకర్ర ఎందుకు ఉంటుంది మరి తినగలిపోతే? క్రైస్తవులు కూడా అంతే వినరు మాట. దేవుని స్తోత్రం. ఇప్పుడు సంఘాలు ఎందుకు డెవలప్ అవ్వంటే ఈ ఎద్దిటు ఇంకెక్కడవుతాయి? వెనకపోతాయి. హల్లెలూయా. కాబట్టి ఐక్యత కలిగి నివసిస్తే సంఘం వృద్ధిలోకి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శిక్షింపబడిన వారు చాలా గొప్ప మేలులు పొందారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన సహోదరులరా, ఒక శిక్షను మనం తృణీకరించకూడదు. అదేమిటంటే ప్రభు చేయు శిక్ష మనకి ప్రయోజనం, మనకి మేలు. కాబట్టి ప్రభు చేయు శిక్షను ఎవ్వరు కూడా తృణీకరించవద్దు అని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కష్టం లేకుండా, ఇబ్బంది లేకుండా ఓ మంచి పని ఇప్పటికీ సక్సెస్ కాదు కదా. తల్లి కూడా నాన్న నొప్పులు పడకపోతే బిడ్డ వస్తున్నాడా? అమ్మా రారు. ఒక శిక్ష అవసరం. అందుకని అపోస్తుడైన పౌలు ఆ తిమోతి కానీ అపోస్తులు ఏం చెప్పారంటే, అవసరమును బట్టి నానా విధములైన శ్రమలు అని రాశారు. నేను పలుమార్లు చెప్తాను ఈ మాట. శ్రమలు కూడా అవసరమా అంటే అవసరం. ఎందుకు అవసరం? నేను ఇంకా పరిశుద్ధుడిగా తీర్చడానికి, ఆమేన్, నేను ఇంకా స్థిరపరచడానికి, నేను ఇంకా దేవునిలో బలపరచడానికి, నేను ఇంకా ఆశీర్వాద కారకులుగా అనేక మందికి మాదిరికరంగా ఉంచినట్లుగా నిన్ను చెక్కాలి. ఒక్కొక్క దెబ్బ పడినప్పుడు ఏం సుఖంగా ఏముండదు, కష్టంగానే ఉంటుంది. ఆ దెబ్బ పడితే ఆ రూపం వస్తుంది. ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నా రూపులో మీరు మారిపోవాలి. దేవుని స్తోత్రం. ఆమేన్. అందుకే పేతురు గారు ఏమన్నారు? శిల్పకారు వాళ్ళు పునాది వేసాను బాబు నేను కదా. మనం చెక్కబడాలి. ఒక రాయి లాంటి వాళ్ళు చెక్కబడినప్పుడు రూపం వస్తుంది కదా. శిల్పం ఎలా అవుతుందండి? దెబ్బ పడకుండా, దెబ్బ పడుతూ ఉండాలి. ఒక్కొక్క దెబ్బ పడితే ఒక్కొక్క శిక్ష వస్తే, యోబు అన్నాడు కదా, నేను బంగారంలా మెరుస్తాను అన్నాడు. దేవుని స్తోత్రం అన్నాడు లేదా? కనుక ప్రియమైన సహోదరులారా, ప్రభు వేయు శిక్షను తృణీకరించవద్దు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది దుఃఖకరమే, అది ఇబ్బందే, అయినా కూడా శిక్షను తృణీకరించకూడదు. దేవుని స్తోత్రం. కొన్ని శిక్షలు తట్టుకునేలాగా ఉండవు కదా, కష్టంగానే ఉంటుంది, ఇబ్బందిగానే ఉంటుంది. మనం ఊహించి మన ప్లాన్లు వేసి కూర్చుంటాం, కానీ అవో ఒక్కొక్కసారి.
ప్రభు ఒక దెబ్బ కొడతాడు. ఆ దెబ్బ కొట్టినప్పుడు మనుషులు గిజగిజగిజలాడిపోతూ ఉంటారు. కానీ నిన్ను తప్పించటకు సమర్థుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం. తల్లి ఏం చేద్దాం, పిల్లల్ని 2 పీకేసి లాక్కొచ్చి బరబర లాక్కొచ్చేసి పీక్కొచ్చి 2-4 పీకి ఆడు మళ్ళీ అక్కడే దొరుకుతూ ఉంటే వెళ్ళి చాక్లెట్ ఇస్తాను రా అంటది. అందా అమ్మ దగ్గర తీసుకుంటుంది లేదా? అమ్మ చెప్పాలి. అందరూ వింటున్నారమ్మా? దేవుని స్తోత్రం. ఏమంటుంది? పిల్లలు పోరావతలు కానీ తాళాలు వేసుకుంటుందా? అక్కడే ఉంటుంది. ఆడు ఎక్కడికి వెళ్ళిపోతాడని కదా. 2 కొట్టినా మళ్ళీ ఆయన దగ్గర తీసి నా బుజ్జి కానీ నా బాబు కాదే నా మళ్ళీ అంట తలుపు కొట్టిందా, ఇది కొట్టిందా కదా. పిల్లల్ని శిక్షించినప్పుడు శిక్షిస్తారు, మరలా హక్కును చేర్చుకునే తండ్రి మనకున్నాడు. దేవుని స్తోత్రం. ఆయన మీద ఆధారపడితే శిక్ష కానీ కొద్ది ఇబ్బంది ఉంటుంది, కానీ మరలా నిన్ను శుద్ధీకరణ చేయడానికి, ఇంకా పరిశుద్ధత పెంచడానికి, ఇంకా యోగ్యులుగా మార్చడానికి, మాదిరికరంగా ఉంచడానికి ఈ శిక్ష వస్తుంది. దాన్ని నీవు అంగీకరించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండవదిగా రెండవ దిన వృత్తాంతాలు రాసిన గ్రంథము 36:16. ఆయన వాక్యమును తృణీకరిస్తున్నారు. చాలు. రెండో మాట ఏమిటంట? ఇంకా ఏమి తృణీకరించకూడదు. దేవుని స్తోత్రం. ఎక్కడున్నామా? ఎలా చూడాలి? శిక్ష అయిపోయింది ఆల్రెడీ. ప్రభువు చేయు శిక్షను తృణీకరించకూడదు. మొదటిగా తృణీకరించకూడని ఆత్మీయ జీవితంలో విశ్వాసి తృణీకరించకూడని విషయం ఏంటంటే ప్రభు చేయు శిక్ష తృణీకరించకూడదు. ఒకటి. రెండవది ఏంటిరా? వాక్యమును తృణీకరించకూడదు. దేవుని స్తోత్రం. ఇది చదివించాలి. నా వంక చూడండి. ఇంకా హల్లెలూయా. అందరు స్తోత్రం చెప్పండి. ఒక సైకాలజిస్ట్ ఒక అతను ఏం చెప్పాడంటే, సైకాలజిస్టు మనిషి 7 నిమిషాలే కరెక్ట్గా ఆలోచిస్తాడంటే తర్వాత మళ్ళీ అటు ఇటు వెళ్ళిపోతాడంట. 7 నిమిషాల తర్వాత మళ్ళీ మైండ్ చేంజ్ అయిపోద్దంట, ఇంకో ఆలోచన వచ్చేద్దంట. కాబట్టి 7 నిమిషాలకు ఒకసారి స్తోత్రం చెప్పించాలి. అందుకనే, లేకపోతే మీరు అటు ఇటు వెళ్ళిపోతారు. అర్థమవుతుంది కదా? ఆమేన్. రెండో మాట ఏంటి? విశ్వాసి తృణీకరింపబడని రెండో సంగతి ఏమిటట? వాక్యమును తృణీకరించకూడదు. వాక్యము తృణీకరించబడుతుంది. అవును కదండి? తృణీకరించబడుతుందా? అందరికి తెలిసిన విషయం. ఎక్కడ? కిస్మిస్ అంటే క్రీస్తు లేడని అర్థం. మీకు తెలిసింది దాని అర్థం తెలుసా? క్రైస్ట్ మాస్. అది మాస్ అంటే ఆరాధన, క్రీస్తు యొక్క ఆరాధన అని కదా. మనం ఏమంటుందని? కిస్మిస్ అంటే కిస్మిస్ అంటే మిస్ అయిపోడని క్రీస్తు. దేవుని స్తోత్రం కదా. ఇప్పుడు కిస్మిస్లో ఏ కార్యక్రమాలు ఉంటాయండి చెప్పాలి. కిస్మిస్లో మొదటి కార్యక్రమం ఏంటి? కొరియోగ్రఫీ అంటే డ్యాన్స్. ఎక్కడైనా ఉందో బైబిల్లో? ఏమండి తప్పుగా అనుకోకండి, నాకు చాలా కోపం వచ్చేది. డాన్స్ ఉందా? ఏమండి విగ్రహాల దగ్గర డాన్స్ అయితే పాలకలెట్టు కొట్టాడు, మామూలు కాదు కదా. ఎక్కడ? ఆది కాండంలో, నిర్గమకాండంలో జరిగింది ఏంటిది? అమ్మా మోషే గారు వచ్చేటప్పటికి భయంకరంగా ఏం చేస్తున్నారు? బొమ్మ పెట్టుకుని. ఇప్పుడు ఏం చేస్తున్నారు క్రిస్మస్లో? మరి దేవుడు అంగీకారం అది? అమ్మా కొరియోగ్రఫీ పాటలు పెట్టుకుని పాటల్లో డ్యాన్సులు వేసి ఎవడు చెప్పాడు అసలు? ఇది ఎక్కడుందమ్మా? అంటే నీ సంతోషం కొరకు చేసుకున్నావా? దేవుడు సంతోషిస్తాడా? దేవుడు దుఃఖపడతాడు. జాగ్రత్త. డాన్సులు లేవు, వాక్యంలో లేవు. కఠినమైన బోధ ఇబ్బందిగానే ఉంటుంది. మరి అంగీకారం కాదు. దూషం పడతాం. మా మీద బోల్డ్ మంది దూషణలు చేస్తారు. అయినా పర్లేదు. ఆయన కొరకు, ఆయన మెప్పు పొందడానికి, మనుషుల సంతోషపరచవాలని కాక దేవుని మెప్పు పొందడానికి నేను ప్రయాసపడతానని పౌలు గారు చెప్పారు. ఆయనే మాకు మాదిరి. దేవుని స్తోత్రం. క్రిస్మస్లో ఏముంటుందండి? ఒక్కరు కూడా చెప్పట్లేదు. చెప్పాలి. డాన్సు, పాటలు, బెత్లెహేంలో సందడి, మొత్తం చర్చి అంతా సందడే, డెకరేషన్లు, అడావిడి, మెరుపులు కదా. తర్వాత ఏంటి? స్కిట్లు.
ఉంటాయా ఉండవా? స్కిట్లు ఉంటాయా? స్కిట్లు అంటే ఏంటి? పాత్రలు ఎంచుకుని వాళ్ళిద్దరు ప్రార్థనలు చేస్తారు, వాళ్ళు నటిస్తారు. జీవితంలో ఓ స్కిట్ ద్వారా ఇదిగోండి ఈయన మారిపోడు అన్నది ఎప్పుడైనా విన్నారు మీరు? అవునండి. అరగంట టైం తీసుకుంటారు వీళ్ళు, అరగంట సమయం బలిపెట్టం ఎక్కి వీళ్ళు నాటికి వేశారు, కరెక్టే, ఓకే. ఎప్పుడైనా పలానా నాటికి చూసి మారిపోనండి విన్నారండి? అన్నగారు విన్నారా? చెప్పాలి, మీరు సమాధానం చెప్పండి. ఎప్పుడైనా నాటికిని మారిపోయారు ఎవరన్నా? ప్రపంచంలో ఇప్పుడు దాకా నేను చదవలేదు, వినలేదు, ఎప్పుడూ లేదు. ఒక అతను తాగుబోతు క్యారెక్టర్ అంట, నిజంగా తాగొచ్చేసాడు. తాగి ఇలా ఇలా ఊగుతుంటే వీళ్ళు అయ్యి బాబు ఏమి యాక్టింగ్ రా బాబా అనుకుంటున్నారు. వీళ్ళు గుప్పును కొట్టేస్తుందంట పాస్టర్ గారి కొంపు. ఊరే తాగొచ్చేసాడు రీడా అన్నాడు ఆయన. అంటే ఏంటి? పైగా సీరియస్గా వింటారా? స్కిట్ సీరియస్గా చూస్తారండి? అంతా ఈ కామెడీ అయిపోద్ది, మొత్తం నవ్వుతారు. ఆడు అలాగంటే నవ్వుతాడు, ఇలాగంటే నవ్వుతాడు, డైలాగ్ సరిగా చెప్పడం ఒకడు, ఆడు తింగరగా చెప్తాడు, దాన్ని బట్టి నవ్వుతాడు. అంటే మనం సరదా చేసుకునే జబర్దస్త్ షో కాదు మందిరం. నా మందిరంకి వచ్చినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉండాలి? ఇది అగ్ని వంటిది, ఇది ఇక్కడ అన్య కార్యక్రమాలు జరగటం లేదు. ఆమేన్. తర్వాత ఏంటి? తర్వాత ఏముంటాయి అమ్మా? క్యాండిల్ సర్వీసులు, కేక్ కటింగ్. సరే, దాన్ని తప్పడం లేదు, కానీ క్యాండిల్ సర్వీస్ యొక్క ఉద్దేశం చాలామందికి తెలియదు, కానీ అయినా కానీ మానరు. క్యాండిల్ సర్వీస్ తెలుసా మీకు? క్యాండిల్ సర్వీస్ చేస్తారు మీరు అమ్మా? ఎందుకు చేస్తారు? చాలామంది తెలియదు ఆ విషయం. ఉన్న లైట్లు ఆపేసి చీకట్లో వెలిగించి ఇదిగో మేము వెలుగుతున్నాం అని చెప్తారా? దేవుని స్తోత్రం. ఇంకేం చేస్తారు? ఇంకా అన్నిటికంటే దరిద్రమైంది, వాక్యానికి వ్యతిరేకమైన పని క్రిస్మస్లో ఏం జరుగుతుంది చెప్పనా? అని అన్ని సంఘాలు కాదండి, అటువంటి పాటలంట. దుర్మార్గం అది నేను చెప్తున్నాను, ఖండిస్తున్నాను నేను. అటువంటి పాటల ఫ్రూట్స్ తీసుకొస్తారండి, అవి పాటలు పెడతారంట. ఒకటోసారి రెండోసారి వ్యాపారం చేస్తాం మందిరంలో వ్యాపారం చేయొచ్చా? తప్పు ఆచారం. అది ఎవరో పెట్టారు. ఎందుకు పెట్టారంటే ఆ రోజుల్లో మందిరానికి నిధులు సరిపోవట్లేదు, మన సంఘ బిడ్డలందరూ పేదవాళ్ళు కాబట్టి ఎవరి మీద భారం మొయ్యలేం, సర్లే ఇవన్నీ ఎక్కువ ఫ్రూట్స్ తీసుకొస్తారు కదా, ఇవన్నీ కూడా పాటలు పెట్టేసి వచ్చిన డబ్బు సంఘానికి ఉపయోగిద్దాం అనే ఆలోచనతో ఆ రోజు ఆ సంఘ పరిస్థితుల రీత్యా అప్పుడు ప్రారంభించారు. అది ఇప్పుడు ఇబ్బంది ఏంటి? అవి పాటలు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? దేవుడు మొక్క మీద ఉమ్మేసినా క్షమించడం లేదా అమ్మా? కొరడా పెట్టి కొట్టినోడిని క్షమించడం లేదా? బల్లెం పెట్టి పొడిచినోడిని క్షమించడం లేదా? మేకులు కొట్టినోడిని క్షమించడం లేదా? వారి కొరకు ప్రార్థన చేసేయడం లేదా? చెప్పాలి గట్టిగా. ఓ రోజు పావురాలు అమ్ముతున్నారు చర్చిలో, మందిరంలో. కొరడా పెట్టి లాగిపెట్టి కొట్టి మామూలుగా అది తన్నేసాడట. వాక్యంలో ఉందా లేదా? విసిరేసాడట. ఎందుకు? అమ్ముకుంటున్నారు, వ్యాపారం చేస్తున్నారని. అందుకని చాలా తెలివైన వాళ్ళు కొంతమంది పెద్ద పాస్టర్లు లోపల కాకుండా బయట పెట్టుకున్నారు. తాయితీగా అక్కడ కొట్లు కట్టుకుని కచ్చివులు ఆయిల్లు ఇవన్నీ అమ్ముకుంటారు. సరే, వాళ్ళు జవాబు. కానీ మందిరంలో ఏంటి దుర్మార్గం? ఇది మందిరంలో పాటలు పెట్టుకోవటాలు, అమ్ముకోవటాలు తప్పు. దేవుని స్తోత్రం. వాక్యానికి ఇప్పుడు ఇవన్నీ నేను ఎందుకు చెప్పానంటే ఎవరినో విమర్శించాలని కాదు, కానీ క్రిస్మస్ ఇన్ని కార్యక్రమాలతో చక్కగా సందడిగా మనుషులు సంతోషకరంగా పెట్టుకున్నారు. సంఘ పెద్ద వచ్చి అంటాడు, పాస్టర్ గారు టైం లేదంటే ఇంకా 5 నిమిషాలు ముగించేయాలి మీరు. ఇది వాక్యం చెప్పలేదు, ఇంకాను వాక్యం చెప్పడానికి లేదు, వాక్యం చెప్పడానికి సమయం ఉండదు. క్రిస్మస్ అంటే ఒక సెలబ్రేషన్, దేవుని వాక్కు కూర్చోట్లేదు అక్కడ. అందుకనే వాక్యం చెప్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఇదిగో మీరు పరిశుద్ధాత్మను తృణీకరిస్తున్నారు, వాక్యాన్ని కూడా తృణీకరిస్తున్నారు మీరు.
తృణీకరించకూడదు ఏమిటో తెలుసా? వాక్యం. వాక్యం జీవం కలిగింది, అది నిన్ను వెలిగిస్తుంది. అది వాక్యం నీ పాదాలకు నిన్ను నడిపించేది, అది నీ జీవితాన్ని మార్చేది. అది ఈ వాక్యం తప్పుపట్టాలని చాలామంది చదివారట. నాకు ఎంత ఇష్టం ఆ మాట. ఆర్ఆర్కే మూర్తి గారు చెప్తారు, వాక్యాన్ని తప్పుపడదామని చదివాను, నా తప్పులు ఆ చూపించింది అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సహోదరులారా, వాక్యాన్ని తృణీకరించకూడదు, వాక్యాన్ని అంగీకరించాలి, వాక్యాన్ని స్వీకరించాలి, వాక్యాన్ని యోగ్యంగా వినాలి, దేవుడు నాకు ఇచ్చిన ధన్యతగా భావించాలి. ఇప్పుడు 10 నిమిషాలు లేట్ అయితే నా వంక కేడిఆర్ వంక చూసేవాళ్ళు ఉన్నారా లేరా? అమ్మ ఉన్నారు. నాకు నిజం చెప్తున్నాను, చాలా సంతోషించే విషయం. నాకు 10-15 మంది అన్న మెసేజ్ పెడతారు, అన్న కొంచెం ఎక్కువ వాకింగ్ చెప్పమని. అంటే అందరూ అంటలేదు, నేను ఆ పద్ధతులన్నీ కూడా మనం తృణీకరించకూడని విషయం ఇది. దేవుని వాక్యం జీవం కలిగింది. దేవుని స్తోత్రం. ఆ వాక్యమే శరీరధారిగా వచ్చి మన కొరకు రక్తం చిందించింది. దాన్ని తృణీకరించేవాడు ఎక్కడికి పోతాడు? అమ్మా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. వాక్యమును తృణీకరిస్తే వాక్యం లేనివాడు ఎక్కడ బతుకుతాడు? లోకంలో లోక కార్యక్రమాల్లో బతుకుతాడు. కాబట్టి వాడు ఎక్కడికి పోతాడు? జాగ్రత్త. మొదటిగా ప్రభు చేయి శిక్షను తృణీకరించకూడదు. రెండవదిగా వాక్యమును తృణీకరించకూడదు, వాక్యమును అంగీకరించాలి, వాక్యముతో లోబడాలి, వాక్యానికి లోబడాలి, వాక్యంతో ఏకీభవించాలి. దేవుని స్తోత్రం. ఈ వాక్యమే మన కొరకు ప్రాణం పెట్టి శరీరధారిగా వచ్చింది. యోహాను రాశాడు కదా, ఏమంటాడు? ఆదియందు వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడు. ఆ వాక్యమే మళ్ళీ 7-8 వచనాలు వచ్చినప్పటికీ ఆ వాక్యం శరీరధారిగా వచ్చిందిరా బాబు, యేసుక్రీస్తుగా కదా. కానీ నువ్వెవరిని తృణీకరిస్తున్నావు? వాక్యం తృణీకరించడం అంటే అర్థం తెలుసా నీకు? యేసుక్రీస్తుని తృణీకరిస్తున్నావు, నీ దేవుని. యూదులు మా ప్రవక్త మోషే అని, అదని, మా ధర్మశాస్త్రం అని, మా గొప్ప అని, ఇదని ప్రచారం చేసుకుని మెస్సీ వస్తాడని ఎదురు చూస్తూ ప్రార్థనలు చేసేవాళ్ళు. ఆ వాక్యాన్ని తృణీకరించారు, యేసుక్రీస్తుని తృణీకరించారు. వాళ్ళే సిలువేశారు. ప్రియమైన సహోదరులారా, వాళ్ళు కాదు, ఈరోజు మనం కూడా సిలువేస్తున్నాం. ఆయన మారు గాయాలు రేపుతున్నాం. కనుక వాక్యాన్ని తృణీకరించకండి. వాక్యం చెప్తుంది కదా, ఒక దినాన మన పితరులకి మన్నా ఆగిందట. వాక్యంలో రాసిన మాట. మన్నా అనగా వాక్యం, మనగనగా ఆహారం. ఆ రోజు శారీరక ఆహారంగా భావిస్తుంది, ఆత్మీయ ఆహారంగా మనం భావించాలి. కాబట్టి ఒక దినాన రాసిన మాట, మన్నా ఆగిపోయింది. ఈరోజు వాక్యం దొరకని రోజులు మనకు రాబోతున్నాయి. నేను పలుమార్లు చెప్తున్నాను మీకు. నేనే అనుకున్నాను, నా కాలంలో వాక్యం దొరకని రోజులు రావాలే, ఎందుకంటే లక్షలాది బైబిల్ ప్రింట్ అయిపోతున్నాయి బైబిల్ సొసైటీ నుంచి. మా ఇంట్లోనే బోల్డ్ పడున్నాయి, బోల్డ్ మంది దగ్గర ఉన్నాయి. ఇంత తీవ్రత ఎలా వస్తుంది? ఇంత అనుకున్నాను. నన్ను జైల్లో వేస్తే 39 రోజులు వాక్యం దొరకలేదు నాకు. ప్రియ సహోదరుడు, దొరకని రోజులు ఉన్నాయి. వాక్యాన్ని అందుకని ఏమంటాడు? నీ హృదయంలో, అప్పుడు ఈ పుస్తకం ఉన్నా లేకపోయినా నీ హృదయంలో ఇప్పుడు ఉదాహరణ చెప్పనా మీకు, ఇప్పుడే తెలిసిపోతుంది చూడండి. దుష్టుల ఆలోచన చెప్పున చెప్పండి. 82 కీర్తన చెప్పండి. రాదా? ఎందుకని? ఇప్పుడు 1 దావీదు కీర్తన హృదయంలో పెట్టుకున్న బట్టే కదా వచ్చింది. చెప్పాలి. ఇప్పుడు 1 కీర్తన సులువుగా ఉంది, అర్థమైపోయింది, సండే స్కూల్లో చెప్పారు కాబట్టి నీకేమైంది? హృదయంలో నాటబడింది. ఇప్పుడు అది పుస్తకం చూసి చెప్పారు ఎవరన్నా? అమ్మా, దుష్టుల ఆలోచన చెప్పున్నాడు. ఈ మాటలో పుస్తకం చూడాలా? అక్కర్లా. కారణం ఏంటి? హృదయంలో జ్ఞాపకం ఉన్నాయి, భద్రపరుచుకున్నావు. ఇప్పుడు 82 చదవలేదు కాబట్టి నీకు తెలియదు. ఇప్పుడు పుస్తకం చూసి చెప్పాలి. కాబట్టి దావీదు ఆశ ఏంటంటే, నా ధర్మశాస్త్రం అంతా నా హృదయంలో భద్రపరచుకోవాలి నేను. అందుకే దివారాత్రం ఆయన మందిరంలో ఉండాలి.
అంతఃపురం ఉంది, సైన్యం ఉంది, రాజ్యాలు ఉన్నాయి, సమస్త సర్వ సమృద్ధి ఉంది. కానీ దావీదు అంటాడు, నేను మందిరంలో ఉండాలి, దివారాత్రం నేను ధర్మశాస్త్రం యందు ఆనందిస్తున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాక్యము నీకు ఆనందమైపోవాలి. వాక్యం అంటే నీకు ఎనలేని ఒక విజయగర్వం రావాలి తప్ప తృణీకారం రాకూడదు. దేవుని స్తోత్రం. చెప్పండి. ఇప్పుడు దేవుడు వేయి శిక్షను, 2 వాక్యమును తృణీకరించకూడదు. 3 సామెతలు 5:12-13 చదవండి. ఉపదేశముని నెట్లు త్రోసివేసి తిని చాలు. ఇప్పుడు 3వది ఏంటట? ఉపదేశమును తృణీకరించకూడదు. ఆ భక్తుడు ఆవేదన చెందుతున్నాడు, నేను ఎందుకు త్రోసేశాను, ఎందుకు తృణీకరించాను? కనుక మనకి ఈ వాక్కు ద్వారా ప్రభు చెప్తున్నాడు ఏంటంటే ఉపదేశమును తృణీకరించకూడదు. దేవుని స్తోత్రం. 2-3 చెప్పారు అంతే. అమ్మ అందరూ చదువుకుంటారు, పోనీ చెప్పండి, స్తోత్రం చెప్పాలి. 3వ మాట ఏంటి? అందరూ చెప్పండి. ఉపదేశమును తృణీకరించకూడదు. ఉపదేశం అంటే ఏంటి? ఉపదేశం అంటే ఏంటి? వాక్యము వేరు, ఉపదేశం వేరు. వాక్యము ముడి సరుకు, అసలు పదార్థం అది. ఉపదేశం ఆ సరుకుని తీసుకుని అన్వయించి ఆయా సందర్భానుచితంగా విరిచి వడ్డించేది ఉపదేశం. ఆమె అంటే వాక్యంలో పెళ్లి గురించిన ప్రస్తావన ఉంది, వాక్యంలో చావు గురించిన ప్రస్తావన ఉంది, వాక్యంలో చెడిపోయినోడు ప్రస్తావన ఉంది, వాక్యంలో బాగుపడినోడు ప్రస్తావన ఉంది. ఆయా సందర్భాలను బట్టి ఆ వాక్యాన్ని తీసుకుని దాన్ని మనం అన్వయించి చెప్పేదాన్ని ఏమంటారట? ఉపదేశము. దేవుని స్తోత్రం. ఉపదేశము అంటే కొంచెం కఠినంగా ఉంటుంది, కఠినంగా బోధిస్తారు. నువ్వు ఈ పని చేయకూడదు, నువ్వు వ్యభిచారం చేయకూడదు, నువ్వు దొంగతనం చేయకూడదు, ఇలాంటి విషయాలన్నీ కూడా ఉపదేశం కిందకు వస్తాయి. అంటే ఉపదేశము కఠినంగా ఉంటుంది. కాబట్టి కఠినమైన మాటలను హృదయంలోకి తీసుకోకుండా వాక్యంలో నొచ్చుకున్నట్టు కూడా రాస్తుంది. యేసయ్య ఒక అతను వచ్చి, నేను పరలోకం వెళ్ళాలి, నేను నిత్యరాజ్యం చేరాలి, ఏం చేయమంటారు అంటే, ఏం లేదురా, నువ్వు ధర్మశాస్త్రం ఆజ్ఞలు అని అయ్యి బాబు నా చిన్నప్పటి నుంచి పాటించడానికి బాబు నేను యూదుడినే అన్నాడు. అయితే నీ ఆస్తి మొత్తం అమ్మేసి ఇచ్చారా అని. పని అవ్వలేదంటాడికి. హృదయంలో నొచ్చుకున్నాడట, తృణీకరించాడట. ఉపదేశం తృణీకరించబడుతుంది. ఉపదేశం ఎక్కట్లేదు ఇప్పుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కఠినమైన బోధను మీరు అంగీకరించాలి. దేవుని స్తోత్రం. అన్నీ ఇప్పుడు ఈ మధ్యకాలం అంతా మనకు కలిసి వచ్చి బోధే ఉండాలి. దేవుడు నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. నీకు అదే అయిపోతుంది, నీకు ఇదే అయిపోతుంది, నువ్వు ఇల్లు కట్టేస్తావు, పెళ్లి చేసేస్తావు, నువ్వు పొలాలు కొనేస్తావు. ఈ బోధ చెప్తే ఎక్కడ చాలా బాగుంటుంది. కానీ రాకడ సమయం వస్తుంది, ఉపదేశాన్ని తృణీకరిస్తే మీ జీవితాలు అధోగతి పాలైపోతాయి. దేవుని స్తోత్రం. చెప్పాల్సిన బాధ్యత, నేర్చుకోవాల్సిన బాధ్యత మీది. ఉపదేశమును తృణీకరిస్తున్నారట. ఉపదేశం కఠినంగా ఉంది కాబట్టి, కొద్దిగా మనకి అయిష్టంగా ఉంది కాబట్టి. అయిష్టం ఎందుకు వచ్చిందంటే దేవుని ఇష్టాన్ని నువ్వు పాటించట్లేదు కాబట్టి, దేవుని చిత్తాన్ని నువ్వు అంగీకరించట్లేదు కాబట్టి నీకు సొంతంగా చిత్తం పెట్టుకున్నావు, ఓ ఇష్టం పెట్టుకున్నావు. ఇప్పుడు ఏదైనా చెప్తే నీకు ఇష్టమవుతలేదు. ఉపదేశం కఠినంగా ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందరూ వింటున్నారమ్మా? ఏమి తృణీకరించకూడదట? ఉపదేశం అనగా మందిరములో ఏ బోధ అయినా సరే నువ్వు అంగీకరించాలి. దేవుని స్తోత్రం. పాస్టర్ గారు ఈ మధ్య నా గురించి చెప్పేస్తున్నారండి, లేకపోతే ఈ మధ్య తేడా వచ్చేసిందండి, బోధ ఇదివరకులే లేదండి. మరి ఇదివరకులాగా ఎలా ఉంటుంది? మరి పౌలు గారు ఏమన్నారు? పాలు తాగినప్పుడు పాలు పట్టిస్తాడు, ఎదిగినప్పుడు మీ ఇంటికి వచ్చినప్పుడు పాలు తాగండి అంటావా? అమ్మా చాక్లెట్తో పెద్దోళ్ళకి నువ్వు అమ్మా. ఇప్పుడు చిన్నపిల్లల ట్రీట్మెంటే ఉంటుంది, ఇంకా జీవితాంతం ఇలాగే ఉంటుందా కార్యక్రమం?
హల్లెలూయా. కాబట్టి ఎదుగునప్పుడు ఉపదేశ క్రమంలోకి వచ్చేయాలి మనం. దేవుని స్తోత్రం. ఇప్పుడు చాలాసార్లు మీరు తేదీలు మాసాలు ఇది చూస్తున్నారా, అది మూలపాఠం రా, అది ఏదో చిన్న చిన్న ఈ సండే స్కూల్ బోధ అని చెప్పాడు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వారిని అభ్యంతరపరచకూడదు. కొత్తగా వచ్చిన వారిని నువ్వు ఇది చేయాలి, నువ్వు ఇది చేయకూడదు అని చెప్పకూడదు మనం. ఎందుకంటే దేవుడిని ఎరిగిన తర్వాత వాళ్ళే మానేస్తారు. దేవుని స్తోత్రం. ఉపదేశంకి వచ్చిన తర్వాత ఉపదేశ క్రమంకి ఎరిగిన తర్వాత వాళ్ళ ప్రవర్తన మార్చేసుకుంటారు ఆటోమేటిక్గా. హల్లెలూయా. కాబట్టి ఇంకెంతసేపు అదే బాగుంది కాబట్టి అక్కడే ఉంటాను అంటే పని అవదు. ప్రభు చెప్తున్నాడు, దినములు చెడ్డవి కనుక సమయం పోనివ్వద్దు. ఇప్పుడు ఆల్రెడీ రాకడ సమయం అయిపోతూ ఉంది. దుర్దినాలు రాకముందే నీ బతుకు మార్చుకో. ఉపదేశానికి లోబడు, ఉపదేశాన్ని తృణీకరించుకో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరొకటి చూద్దాం, మరి టైం పరిగెట్టుతుంది కాబట్టి కీర్తన 50:17 త్వరితంగా చాలు. దిద్దుబాటు నీకు అసహ్యము కదా. దేవుని స్తోత్ర. అంటే దిద్దుబాటును తృణీకరించకూడదు, అసహించుకోకూడదు, అది యోగ్యంగా ఎంచుకోవాలి. దిద్దుబాటు ఎవరికి కావాలి? ఎవరికి కావాలండి? అమ్మా స్తోత్రం. విన్నారు కదా అందరూ? దిద్దుబాటు ఎవరు కావాలి? మా ఇప్పుడు ఒక విషయం చెప్పిన తర్వాత, ఒక వాక్యం విన్న తర్వాత అందులో ఏది నీకు లేదో, ఏది నువ్వు కోల్పోయినావో వారేం చేయాలి? సరిదిద్దుకోవాలి. అది తెలిసిలా బాయ్ చెప్పగానే అంటారు, వింటలేదు. ఇప్పుడు దిద్దుబాటు తృణీకరిస్తే నీ జీవితం ఎప్పుడు అలాగే ఉంటుంది. నువ్వు సరిదిద్దుకుంటూ వెళ్ళాలి, నేర్చుకుంటూ వెళ్ళాలి, దిద్దుబాటును అంగీకరించాలి. దేవుని స్తోత్రం. దిద్దుబాటును స్వీకరించాలి, దిద్దుబాటును తృణీకరించకూడదు. కాబట్టి నువ్వు వాక్యం విన్నప్పుడు నీ ఆత్మీయ జీవితంలో ఏ లోటు ఉందో అది సరి చేసుకునే నిమిత్తం, ప్రభు అవునయ్యా ఇదిగో ఈ విషయంలో నేను తప్పిపోతున్నాను. ఉదాహరణ చెప్తాను. మందిరానికి ఎప్పుడు రావాలి? ప్రారంభంలో రావాలి. అవునా? నీకు ఏ రూపంలోనూ లేట్ అయిపోతుంది, అరగంట లేట్గా వస్తున్నావు. ప్రతి వారం అరగంట లేట్ అయిపోతుంది. మందిరం ముందే రావాలని పాస్టర్ గారు చెప్పారు. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఇప్పుడు తీర్మానం చేసుకోవాలి, దిద్దుబాటు చేసుకోవాలి. ఎలాగా? ప్రభువా ఇదిగో నేను కారు కోసం చూస్తున్నాను కాబట్టి నాకు లేట్ అయిపోతుంది. రేపటి నుంచి నేను ఎలాగో ఊపర్కి వచ్చేస్తాను, నేను సరిదిద్దుకుంటానయ్యా, నేను మందిరంలో ప్రారంభంలోనే ఉంటానయ్యా అని ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళు దిద్దుబాటు చేస్తున్నట్టు. అవునా కదమ్మా? అమ్మా అవునా కదా? దిద్దుబాటు అంటే ఏంటి? సరిదిద్దుకోవడం అర్థం కదా. అంటే అర్థం ఏంటి? సరిదిద్దుకోవాల్సి వచ్చిందంటే నువ్వు సరిలేవని కదా అర్థం. కానీ ఒప్పుకోరు చాలామంది. ఒప్పుకుంటారా? ఒప్పుకున్నవాడే ఒప్పుకుంటే పాపము కప్పుకొనక నీ ఏం చేయాలట? ఒప్పుకోవాలి. పాపం కప్పుకుంటే పోతావు, ఒప్పుకుంటే ప్రభు నేను క్షమిస్తాడు. దేవుని స్తోత్రం. దిద్దుకోవటం అంటే ఏ అవిధేయతలో ఉన్నావో ఆ అవిధేయతను విడిచిపెట్టాలి ఫస్ట్. ఆమె అప్పుడు సరిదిద్దుకోవాలి. అర్థమవుతుందా లేదమ్మా? ఇప్పుడు ఏదో రాసావు, తప్పు రాసావు, రేయ్ తప్పురా అన్నాడు మాస్టర్. అప్పుడు ఏం చేయాలి? ముందు పాతదే దాని మీద రాతే పని అవుతుంది. అదే అన్నాను నేను. మీకు అర్థమవుతుందమ్మా? హల్లెలూయా. పాతది చెరిపేసి ఇప్పుడు సరిదిద్దుకుని ఇప్పుడు మళ్ళీ కొత్తగా నూతన జీవితం, నూతన ఆత్మ. హల్లెలూయా. కాబట్టి సరిదిద్దుకుని లాగున ప్రభు మనకి అటువంటి కృపను అనుగ్రహించును గాక. 5వది చూద్దాం. లూకా 7:30. త్వరితంగా చాలు. పరిసయ్యులు కొంతమంది అట ఏం చేస్తున్నారట? బాప్తిస్మను ఇష్టపడట్లేదట. అందుకని ఆ దేవుని మాటగా ప్రభు ఏం చెప్పాడంటే, అక్కడ దేవుని సంకల్పమును తృణీకరిస్తున్నారట.
దేవుడు నీ కొరకు ఒక సంకల్పం ఏర్పాటు చేశాడు. అదేమిటి? పాపంలో ఉన్న నీవు, శాపంలో ఉన్న నిన్ను ఆయన రక్తము ద్వారా కడగబడి బాప్తిస్మనే కార్యక్రమం ద్వారా నీ రక్షణలోనికి తీసుకొచ్చి తర్వాత నిన్ను మహిమపరిచి శుద్ధీకరించి దేవుని రాజ్యానికి సిద్ధపరిచి ఆ రాకడ సమయంలో ఆయన ఎదుర్కొన్న వారిగా వధువు సంఘంగా నిలబెట్టడానికి ఆయన ప్రణాళిక ఉంది నీ పట్ల. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన సంకల్పం ఉంది. ఇప్పుడు ఈ సంకల్పాన్ని ఏం చేస్తున్నారట? చాలామంది తృణీకరిస్తున్నారట. అంటే మాకు ఈ రక్షణ వద్దు, మాకు ఇంకోటి వద్దు, మా బాబు మేము మందిరాన్ని లేగలేము, మేము నడవలేము, మేము బోలు మంది. నాతో ఒకరు చెప్పారు, నేను నడవలేనండి లోపల దాకా, అది బయట ఎక్కడన్నా ఉంటే వస్తానన్నారు. హల్లెలూయా. నడిపిస్తాడు, కుంటుకుంటూ వస్తావు ఏదో రోజు చూసుకో. బలమంతా చెప్పండి, పాడండి మిగతా ముక్క. పోయా, ఇప్పుడు నడవాలని ఉంది, ఉన్నప్పుడు రా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వయసులో ఉన్న వాళ్ళు చెప్పారు ఈ మాట, సిగ్గుపడాలి. ఎందుకంటే నీకు ఆరోగ్యం ఇచ్చాడు కదా ఆయన, నువ్వు నడవగలిగే శక్తి ఇచ్చాడే వ్యాపారం చేసుకోవడానికి, పనులు చేసుకోవడానికి. కానీ నీకు ఇప్పుడు ఏమవుతుందంటే తృణీకరించబడుతుంది దేవుని మందిరం. దేవుని వాక్ అంటే చులకన అయిపోయింది నీకు. దేవుని సేవకులు అంటే గౌరవం లేదు నీకు. ఇప్పుడు ఏమవుతుంది? అని నడలేమండి బాబా అని నీ ఇంటికి వస్తాడా? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. ఆమేన్. మనం ఫస్ట్ మందిరానికి రావాలి, ఫస్ట్ దేవుని దగ్గర రావాలి, ప్రతిదానికి ఆయన పాదాల మీద పడాలి. హల్లెలూయా. ఇతరుల సంగతి మనకు అనవసరం. కాబట్టి దిద్దుబాటు చేసుకుందాం. దేవుని స్తోత్రం. ఆయన సంకల్పాన్ని నెరవేర్చేవారుగా, ఆయన ఎవరైతే ఇంకా రక్షణలోకి రాలేదో, బాప్తిసం తీసుకోలేదో వారు సిద్ధపడండి, త్వరపడండి. దేవుని స్తోత్రం. ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు, సమయం మన చేతుల్లో లేదు. హెబ్రీ పత్రికలో ఉంటుంది, నేడు అనే రోజునే, రేపు నీది కాదు కదా. మనం నిన్నటి వారమే, పౌలు గారు చెప్పినట్టు నిన్న జరిగిపోయింది ఈ రోజుతో. అందుకే నేడే రక్షణ దినం. కాబట్టి మీరు వృధా చేయకండి, సమయాన్ని పాడు చేసుకోకండి, తీర్మానం చేసుకోండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన సంకల్పాన్ని తృణీకరించొద్దు. దేవుడు నిన్ను రక్షించాలని దీర్ఘశాంతం వహించి ఆయన రాకుండా ఆగుతున్నాడు. ఎందుకు చెప్పనా? బోలు మంది అంటున్నారు ఇంకా రావట్లేదేంటి, ఎందుకు రావట్లేదు? దీర్ఘశాంతం వహిస్తున్నాడు. ఎందుకని? ఒక సంకల్పం పెట్టిన ఆ సంకల్పాలు అందరూ రావాలని. దేవుని స్తోత్రం. రక్షణ మార్గంలో అందరూ నడవాలని. దేవుని స్తోత్రం. అందుకే ఎవ్వరు నశించుట ఆయనకి, అది అసలు ప్లాన్, అది ప్రణాళిక, అది సంకల్పం, అది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆదికాండం 19:20 త్వరితంగా. ఈరోజు పర్లేదు, లేటుగా ముగించుకోమన్నాడు ఆయనే చెప్పాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే వాళ్ళే మన లేటుకి ఇచ్చారు కాబట్టి. చాలు, అందరూ తలలెత్తి నా వైపు చూడండి. చదవబడిన వాక్యం ఏంటంటే, అబ్రహాము లోతు తమ్ముడు కొడుకు. లోతు ఎవరండి? అబ్రహాము తమ్ముడు కొడుకు. అబ్రహాము బాబాయ్ అవుతాడు లోతుకి. గొర్రెలు కాపురలకి ఎలకాల గొడవలు వచ్చినాయి. అబ్రహాం దగ్గర పంచాయతీ వచ్చింది. మరి ఎందుకు లేరా, మరి చాలా గొడవ కింద ఉంది, దాంతో నీకు ఆస్తి పెరిగిపోయింది, నాకు ఆస్తి పెరిగిపోయింది, కొంచెం నీకు నాకు తగులు ఉండకూడదు, మన బంధువులం కదా, నువ్వు లేకపోతే కొంచెం దూరంగా వెళ్తావంటే వెంటనే వెళ్ళిపోతానన్నాడు. హల్లెలూయా. వెంటనే అంటే ప్లాన్లో ఉన్నాడు ఆల్రెడీ. మనోడు సర్దిహాడు దుకాణం, వెళ్ళిపోడు. ఎక్కడికి వెళ్తావు, వెళ్ళరా, 4 ప్రక్కలు కనపడుతున్నాయి కదా అంటే ఓ పచ్చగా కనపడిందంట ఒకటి, సొదొమ గొమొర్రా. దేవుని తోటలాగా కనిపించిందంటే ఇడికి. మళ్ళీ వెళ్ళిపోడు, అక్కడికి వెళ్ళిపోడు అనుకోండి. 2-3 సార్లు నానా ఇబ్బందులు పడినాయి, ఆయన చెప్పడానికి సమయం లేదు. అయితే సొదొమ గొమొర్రా పూర్తిగా పాడైపోయింది. ఆకాశాన్ని అంటే పాపము అక్కడ నిలువెత్తున ఉంది. కాబట్టి దాన్ని నాశనం చేయాలని ప్రభు ప్రణాళిక పెట్టుకున్నప్పుడు బతిమాలుకుని ప్రార్థన చేశాడు అబ్రహాం.
10 మంది నీతిమంతులు ఉంటే, 50 మంది ఉంటే, 40 మంది ఉంటే, ఇది కొద్దిగా ఏమనుకో తెగించి మాట్లాడుతున్నాను, 30 మంది ఉంటే వదిలేస్తావా అంటే ఆయన అన్నాడు వదిలేస్తాను అన్నాడు. కాబట్టి అబ్రహామును అక్కడ 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 ఆ సొదొమ గొమొర్రాను పాడు చేసినప్పుడు అబ్రహాం ప్రార్థన జ్ఞాపకం చేసుకున్న దేవుడు లోతుని వెళ్ళిపోదాం రారా దూతలను పంపాడు. వెళ్ళిపోదాం రండి, ఇది మాకు అగ్ని గంధకాలు చేతి కాల్ చేస్తున్నాను అంటే ఇంకా తడువు చేస్తున్నాడు. లాక్కుని వెళ్ళిపోయారంట బరబరను. అక్కడ రాసిన మాట లాక్కిపోయారట. దేవుని స్తోత్రం. లాక్కిపోయి త్వరగా రండి అంటే ఇంకా వెనక ముందు చూస్తున్నారు. ఇంకా ఏది మరి లోకాశంలో ఉన్నారు. దేవుని స్తోత్రం. లాక్కెళ్ళారు, పట్టుకుని వెళ్ళి నడవండి అని చెప్తుంటే వెళ్ళారు. అప్పుడు ప్రభు చెప్పాడు, ఇదిగో కనబడుతున్న పర్వతం ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోండి అన్నాడు. ఇప్పుడు మనోడు ఏమన్నాడు, అయ్యి బాబు నేను వెళ్ళలేను అందూరం, ఈ పక్కనే ఉంది చిన్న గ్రామం, ఇది బాగానే ఉంది, ఇక్కడ అయితే తప్పించుకుంటా. చెప్తున్నది ఎవరు అమ్మా? అగ్ని గంధకాలు రప్పించింది ఎవరు? దేవుడే చెప్తుంటే నేను అక్కడ దాకా వెళ్ళలేను అన్నాడు. అంటే దేవుని ఏర్పాటును తృణీకరించకూడదు. దేవుని స్తోత్రం. నేను వెళ్ళాను అన్నాడు, ఆ గ్రామంలోకి వెళ్ళాడు. ఇప్పటికీ క్రైస్తవులందరూ కూడా ఆ మాట దగ్గర సమాధానం చెప్పుకోలేని పరిస్థితులు వచ్చినాయి. కూతురుతో, కుమార్తెలతో, తనకు తెలీదు, కుమార్తెలతో అక్కడ శయనించినట్టు, కుమార్తెల ద్వారా బిడ్డలను కన్నట్టు. ఎవరో క్షమించాలి, ఎవరు చేశారు ఆ పని? లోతు చేశాడండి. నేను ఏదంటే దేనిక మీరు ఎవరు చేశారు? నోవాహు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరు చేశారండి? ఎవరు చేశారు చెప్పండి. ఇప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయింది పరిస్థితి. ఏదో గుంపులో కొట్టుకుపోదామని. అమ్మ ఎవరండి చెప్పాలి గట్టిగా. క్షమించాలి అన్నాను కాబట్టి ఈయన నిజమే అనుకున్నారు అంతే కదా. ఇంకా అంతా ఏ ధ్యానంలో ఉన్నారు మీరు? ఇంకా ఆదికాండం కూడా చదవట్లేదు మీరు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని ఏర్పాటును ఆ రోజు వద్దనుకున్నాడు. చాలా భయంకరమైన పరిస్థితుల్లో పడ్డాడు లోతు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని ఏర్పాటును తృణీకరించకూడదు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎన్ని చెప్పుకున్నాం మనం? మొదటిగా దేవుడు వేయి శిక్షను తృణీకరించకూడదు. రెండోది అమ్మా వాక్యాన్ని తృణీకరించకూడదు. మూడోది ఉపదేశమును, దేవుడు నీపై చేయు, నీ కొరకు చేయు ఉపదేశమును తృణీకరించకూడదు. 4 దిద్దుబాటును తృణీకరించకూడదు. దిద్దుకోవడానికి, సరి చేసుకోవడానికి మందిరములు ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. నాకు అన్నీ తెలుసు అనుకోకూడదు. 5 దేవుడు నీ పట్ల ఏర్పరిచిన ఒక సంకల్పం ఉంది, రక్షణ మార్గం సిద్ధం చేస్తున్నాడు. ఆ సంకల్పంలోకి అందరు రావాలి, దాన్ని తృణీకరించకూడదు. దేవుని స్తోత్రం. 5వది. 6వది దేవుని ఏర్పాటును తృణీకరించకూడదు. చివరిగా 7వది. అమ్మాయ అయిపోతుందంట. చదవండి లూకా సువార్త 14. పద్నాలుగు 17, 18 లూకా సువార్త. అది ఇప్పుడు వాళ్ళు ఏం చేశారట మీరు చెప్పండి అమ్మా, చెప్పాలి. పాయింట్ పట్టుకోవాలి, పాయింట్. ఏకమనసు ఏం చేశారు? తృణీకరిస్తున్నారు. ఏంటట? యజమాని విందు ఉంది రమ్మన్నాడు, పిలుస్తున్నాడు. వాళ్ళందరూ ఏక మనసుతో ఏం చేస్తున్నారట? నెపాలు చెప్తున్నారంట. అక్కడ నెపాలు రాసున్నాయి. నేను 5 ఎడ్లు కొనుక్కున్నానండి, బండి పురమంచుకోవాలి అంటున్నాడు ఒకడు. ఇక్కడ మా ఇంట్లో పెళ్ళి ఉందండి, పెళ్ళి అయ్యాక చూద్దాంలే అంటున్నాడు ఒకడు. అప్పుడు దాకా ఉంటాడు ఈయన రాకడ మానేసి. వధువు సంఘము సిద్ధపడి ఉండాలని ఇదిగో ఇక్కడ చెప్తున్న మాట. దేవుని పిలుపును వారు తృణీకరిస్తున్నారు. దేవుని స్తోత్రం. దేవుడిని పిలుస్తున్నప్పుడు నువ్వు చేయాలి, రావాలి. ఆ సమయంలోనే నీ పనులు అయిపోయాక తాయితీగా వస్తానంటే నేను వాడుకోడు దేవుడు.
నేను ఎందుకు పిలిచాడో తెలియదు కదా. దేవుని పిలుపును, దేవుని ఏర్పాటును కోట్ల మందిలో నేను పిలుస్తున్నాడంటే ఆయన పిలుపును నువ్వు తృణీకరించకూడదు, నువ్వు అంగీకరించాలి, స్వీకరించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రక్షణ పొందడానికి నేను పిలుస్తున్నాడు, మారు మనసు పొందడానికి నేను పిలుస్తున్నాడు, అనేక మందికి మాదిరికరంగా ఉండడానికి నేను పిలుస్తున్నాడు, అనేకరి కొరకు ప్రార్థించడానికి నేను పిలుస్తున్నాడు, అనేకరి కొరకు కన్నీరు కార్చడానికి నేను పిలుస్తున్నాడు, నిన్ను అభిషేకించడానికి పిలుస్తున్నాడు. దేవుని స్తోత్రం. తన ఆత్మను నీకు అనుగ్రహించడానికి పిలుస్తున్నాడు. ఆ పిలుపును తృణీకరించి, ఇదిగో నాకు లోకంలో అయ్యి ఆ పనులు ఉన్నాయి, ఈ పనులు ఉన్నాయండి బాబు, నాకు ఖాళీ ఉన్నప్పుడు వస్తాను, ఖాళీ ఉన్నప్పుడు వచ్చేది కాదు దేవుని మందిరం. ఆయన పిలుపును తృణీకరిస్తే ఎక్కడికి పోతావు అమ్మా? చెప్పాలి. మొదటిగా చెప్పండి, దేవుని పిలుపును తృణీకరించకూడదు, దేవుని పిలుపును ఆజ్ఞకు లోబడాలి. దేవుని స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఎన్ని మాటలు చెప్పుకున్నాం మనం? 7 మాటలు. అనగా దేవుని దృష్టిలో నువ్వు తృణీకరించబడకూడదు అంటే నువ్వు తృణీకరించకూడనివి 7 విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మీ ముందు ఉంచాడు. అందులో మొదటిది ఏంటి? ప్రభు చేయు శిక్షను, ప్రభు చేయు శిక్ష నీకు మేలు. ఇప్పుడు చెప్పగలరు ఎవరైనా? ప్రభు నాకు శిక్ష ఇస్తే బాగున్నాను, శిక్షను కోరుకుంటావా నువ్వు? ఇప్పుడు చెప్పండి. శుభమాన్ మందిరానికి వచ్చి ఈ శిక్ష అంటాడేంటి? అర్థమవుతులేదు ఎవరికి. హల్లెలూయా. శిక్షను కోరుకుంటారా? శిక్షను తృణీకరిస్తారా, అంగీకరిస్తారా? చెప్పాలి మరి. కోరుకోకపోతే ఇంకా ఎక్కడి నుంచి అంగీకరిస్తారు మరి అమ్మా? హల్లెలూయా. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. శిక్షను స్వీకరిస్తారా, తృణీకరిస్తారా? బాక్సింగ్ గారు అంట ఓ చోట మీటింగ్ పెట్టారంట. మీటింగ్ పెట్టి 3 గంటలకి, తెల్లారి గంటలు 3 గంటల ట్రైన్ ఉంది, ఆయనకి వెళ్ళిపోవాలి, చాలా బిజీ. బాక్సింగ్ గారు తెలుసు కదండి, హెబ్రోన్ సంఘ వ్యవస్థాపకులు. అక్కడ చాలామంది పాస్టర్లు ఉన్నారంట, విశ్వాసులు. ఆయన్ని చుట్టుముట్టేసి ప్రార్థన చేయమన్నారంట. అందరికీ ప్రార్థన చేత కూర్చున్నాడు. టైం అయిపోయింది, చూసుకోలేదు ఈయన. వాళ్ళకి తెలియదు కదా ట్రైన్ టైం. 3 అయిపోయిందంట. అక్కడే 2:45 అయిపోతే అడావిడిగా బయలుదేరారట. ఇక్కడికి వచ్చేటప్పటికి స్టేషన్కి వచ్చారంట, రైల్వే స్టేషన్కి. ట్రైన్ వెళ్ళిపోయిందంట. ట్రైన్ వెళ్ళిపోయిందంటే వాళ్ళని అందరిని పట్టుకుని తిట్టేసాడంట ఈయన. బుద్ధి లేని ఉన్నారా? నా ట్రైన్ ఉందని చెప్పాను, నీకు చెప్పాను కదా రే కనువినారు, నీకు చెప్పాను కదరా, నన్ను 3ంటికి ఇక్కడ దింపాలి కదరా మీరు, ప్రార్థన నుంచి అడగొట్టారా మీరు అని. సర్లే ఇంకెందుకు అని ఆ స్టేషన్లోనే మాస్టర్ దగ్గరికి వెళ్ళి, మరి ఇంకో ట్రైన్ ఉందా అంటే, రేపు ఉందండి, రేపు 9 గంటలకి ఉంటుంది, మీరు పడుకోండి, కాసేపు ఎక్కడైనా రెస్ట్ తీసుకోండి అని చెప్పారంట. సరే అని చెప్పి పడుకున్నాడంట అక్కడే ప్లాట్ఫామ్ దగ్గర. పడుకుంటే ఆయన 8 గంటలు లేచి సిద్ధపడి ఉంటే రావాల్సిన 10 ట్రైన్ కూడా రావట్లేదంట. ఇప్పుడు ఈ కనువినారు నువ్వు తిట్టేస్తున్నాడు ఈయన. దానికి వీళ్ళు వేస్ట్ ఫెలో, యూజ్లెస్ ఫెలో, నీకు ప్లానింగ్ తెలియదురా, అది ఇదిరా. ఇందుకే అప్పుడు వెళ్ళి మళ్ళీ అడిగారంట, ఏమండి ఎందుకని రావాల్సిన ట్రైన్ రావట్లేదు అంటే, రాత్రి ఇక్కడి నుంచి వెళ్ళిన ట్రైను యాక్సిడెంట్ అయ్యి తుక్కు అయిపోయింది, చనిపోయారు, ట్రాక్ అంతా క్లోజ్ అయిపోయింది, కాబట్టి ఇంకో ట్రైను ఇప్పట్లో వేయలేమని చెప్పారట, బస్సులో వెళ్ళిపోమని చెప్పారట. ఎందుకు చెప్తున్నాడంటే, ఆ రోజు ప్రభు ఈయన్ని ఎందుకు కాపాడు చెప్పాలి. స్వయంగా భక్సింగ్ గారు చెప్పుకున్నారంటే ఈ మాట, నేను దేవుని ఉద్దేశాన్ని లేకపోతే దేవుడు వేసిన శిక్షను తృణీకరించే కారణం నాకు తెలియలేదు, మళ్ళాడు తెలిసింది. ఎందుకని అందులో వెళ్తే ఈయన చనిపోయేవాడు. కాబట్టి నిన్ను బ్రతికించుటకు, నీ శిక్షను తప్పించడానికి, నీ పరిస్థితులు చక్కదిద్దడానికి ప్రభు శిక్ష వేస్తే దాన్ని అంగీకరించాలి, తృణీకరించద్దు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండోది ఏంటి? వాక్యం తృణీకరించాలి కదా. అసలు ఏమంటున్నారా బాబు మీరు? ఏం చెప్పినా తలగా ఊపేస్తున్నారండి. వాక్యాన్ని తృణీకరించాలి అన్నాను నేను. ఏం చేయాలి మరి చెప్పాలి కదమ్మా. మీరు ఏం చేయకూడదు? వాక్యాన్ని తృణీకరించకూడదు. వాక్యం ఏదైతే ప్రభు నీతో చెప్పాడో ఆ మాటలన్నీ కూడా నువ్వు హృదయంలో పెట్టుకుని వినాలి, ధ్యానం చేయాలి. ఆ వాక్యాన్ని మీరు అంగీకరించాలి. తద్వారా నీ జీవితాన్ని ఆ వాక్యం ద్వారా నడవాలి. అందుకనే వాక్యమే నీ పాదములకు ఏంటి? ఎప్పుడో దీపం నీ హృదయంలో పెట్టుకుంటే వెలుగుతుంది. ఫోన్కి ఛార్జింగ్ పెడితే
ఛార్జింగ్ ఉంటుంది. పెట్టకపోతే అది హృదయంలో వాక్యం ఉంటే నిన్ను వెలిగిస్తుంది. అది దేవుని స్తోత్రం. కాబట్టి ఏం చెప్పినా సరే అది వినేటట్టుగా తృణీకరించకుండా దైవ సేవకుల్ని గౌరవించే విధంగా మనం ఉండాలని ప్రేమతో కోరుతున్నాను. మూడోది ఉపదేశం అందరూ అన్నీ వింటలేదండి. ఉపదేశము వింటే సంఘాలు వృద్ధిలోకి వచ్చేస్తాయి. ఆమేన్. సమయానికి రారు, చిన్న కారణం ఉంటే మానేస్తారు. ప్రతిదానికి ఏదో కొన్ని నెపాలు, కొన్ని కారణాలు, కొన్ని వంకలు, వాళ్ళ మీద ఏళ్ళ మీద ఆళ్ళు, గొడవలు. మనకి ఎందుకు ఈ పనులు? నువ్వు దేని కొరకు వస్తున్నావు దేవుని మందిరానికి? అమ్మా ఏది మడుతుంది చేయకూడదు. మీకు తెలియకపోతే సేవకుడు ఏం చేస్తాడు? చెప్తాడు. మరి చెప్పాలి. ఉపదేశం కఠినంగా ఉంటుంది. నేను ఒకరోజు హిలాల్లో ఉండగా ఆ మాట చెప్పాను. ఈ మందిరానికి వచ్చి పనికిమాలిన పనులు చేసి ఆలోచన ఉద్దేశం ఉంటే రాకండి అని చెప్పాను. ఎంతమంది గుర్తుందో మరి? రావద్దని చెప్పాను. ఇలాంటి వాళ్ళు వేరే చర్చికి వెళ్ళిపోండి, ఇక్కడ రాకండి. పనికిమాలిన పనులు చేయడానికి ఇక్కడికి వచ్చేవాళ్ళు రావద్దని చెప్పాను. ఈ పనికిమాలిన పనులు కట్ చేసేసారు. చర్చికి రావద్దు అంటున్నాడు పాస్టర్ గారు. నాకు ఫోన్ చేసేసారు ఒకళ్ళు. మనకు అనుకూలంగా ఇప్పుడు ఈ పనులే కదా. అసలు ఉపదేశాన్ని కటింగ్ అయిపోయింది. అది పనికిమాలిన పనులు చేసేవాడు రావద్దన్నాను, అది కట్ చేసేసారు. ప్రార్థన రావద్దు అన్నారంట కదా మీరు, చర్చికి రావద్దు. అలాగంటారు ఏంటంటే అన్నగారు, మీరు అలా అంటే మానేస్తారు అంటున్నాడు ఒక ఆయన ఫోన్ చేసి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి సరిగా వినాలి, ఉపదేశాన్ని అంగీకరించాలి. ఇప్పుడు మందిరంలో జరిగే ప్రతి పని దేవునికి ఆమోదయోగ్యమైన కాదు. కాబట్టి సేవకుడు మాట వినాలి. ఆమేన్. లోబడేటట్టు ఉండాలి. ఒకళ్ళు ఆమెను అంటలేదు అనండి అమ్మ, ఒకసారి ఆమెను అనండి. నేనే చెప్పించుకుంటున్నాను మీ చేత. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన వాక్యంలో ఏముంది? ఆయన ఆమెన్ అనేవాడట మన దేవుడు. దేవుని స్తోత్రం. కాబట్టి మీరు ఆమెన్ అనండి. ఓ పిల్లడు అన్నాడు, నేను వాక్యం చెప్పేస్తాను అన్నాడంట, సండే స్కూల్ పిల్లడు. ఒరేయ్ నీకు తెలియదురా, నువ్వు సండే స్కూల్ రా అంటున్నాడు పాస్టర్ గారు. అలా అమ్మచ్చు ఇత్తేమైపోద్ది, ఒకసారి ఇవ్వచ్చు కదేంటి అంటుందంట. సండే స్కూల్ చెప్తాడా? ఈయన తిట్టాడని మానేశారట. 6 కుటుంబాలు వస్తాయంటే వీడి ద్వారా మొత్తం మానిపించేసింది. ఇంకోసారి వెళ్ళిపోదాం మనం, ఇక్కడ వద్దు ఇంకా మానిపించారు. వెళ్ళి ఇంక చేసేదేమి లేక, సర్లే రామ్మ మరి ఆడికి ఎత్తానులే ఈ వారం అని తీసుకొచ్చారంట. వచ్చిందాక ఆడికి మైకెత్తాడు అన్నాడంట. అక్కడ కొంతమంది విత్తనాలు జల్లుతున్నారు. కొన్ని త్రోవ పక్కన పడి, కొన్ని ఇక్కడ పడి, కొన్ని అక్కడ. ఉపమానం ఉంది కదా ఒకటి, ఉందా? తెలిసి ఉందా లేదా? కొన్ని త్రోవ పక్కన, కొన్ని పొల ఇక్కడెక్కడ పని అని చెప్పి అవన్నీ ఎత్తితే 12 గంపలు అయినాయి అన్నాడంట. అలా ఆ వాక్యానికి ఈ వాక్యానికి సంబంధం ఉందా అమ్మా? ఇప్పుడు చిన్నపిల్లలకి ఇవ్వచ్చా మరి? ఎలా ఉంటుంది? అపహాస్యం అయిపోద్ది. కాబట్టి ఉపదేశం ఎవరు చెప్తారు? ఉపదేశం ఎవరు చెప్తారు మీకు? సేవకుడు చెప్తాడు. సేవకుడు మాట కూడా లోబడాలి. అందుకని ప్రభు ఏం చెప్పాడంటే, నన్ను అంగీకరించిన వాడు నా తండ్రిని. సేవకుడిని అంగీకరించిన వాడు దేవుని మీద భక్తి ఉందంటే మోసం, అది అబద్ధం, నీ భ్రమది. పాస్టర్ గారు ఎవరండి? నేను భక్తి చేసి నేను ప్రార్థన చేసుకుంటానండి మా ఇంటికాడ అంటే ఏంటండి? వింటాడా అమ్మా? వింటాడా? కరెక్ట్గా చెప్పండి, నాకు కరెక్ట్గా చెప్పండి అమ్మా. ఏంటో, ఎందుకంటే అబ్రహాం భార్యని ఎత్తిపోయాడా ఓ రాజు? అమ్మ ఎత్తిపోయాడు. ఒరే పిచ్చి పిచ్చి అసలుకి పట్టుకెళ్ళి ఇచ్చారా అన్నాడు. ఎవరు? దేవుడు. ప్రభు ఏదో తెలియక బాబోయ్ ఇలా అనుకోలేదు, పాస్టర్ గారి భార్య అనుకోలేదు నేను అన్నాడు. అంటే క్షమించయ్యా అన్నాడు ఆయన. ఎవరు? ఎత్తుకుపోయిన రాజు నన్ను క్షమించమని అడిగాడు. అప్పుడు అన్నాడు, నా సేవకుడు ప్రార్థించాలి, నీకు వెళ్ళమన్నాడు. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తే తప్ప నేను క్షమాపణ ఉండదు అన్నాడు. ఇప్పుడు ఈయనేమనుకుంటున్నాడు? నువ్వు దేవుడివి, నేను పాపని, ఏదో తప్పు చేశాను, ఓకే, నేను అడుగుతున్నాను, నువ్వు క్షమించాలి కదా, మళ్ళీ ఆడేవాడు మధ్యలో అనుకుంటున్నాడు. నా సేవకుడు కావాలి. దేవుని స్తోత్రం. అందుకని తన చండ్రగొడ్డలి అడ్డు
గొడ్డలి పడకుండా, చెట్టు నరకబడకుండా నిన్ను అడ్డుకునే సేవకుడు నీకు కావాలి. దేవుని స్తోత్రం. అలా ఉన్నప్పుడు ప్రభువా ఫలాలు లేకపోతే లేవులే, మరి ఏదో నీరేస్తాను, ఈ సంవత్సరానికి ఉంచే నరకొద్దని నీ పక్షంగా పోరాడేవాడు కావాలొద్దా నీకు? అమ్మా, అందుకని ఉపదేశాన్ని నువ్వు అంగీకరించాలంటే సేవకుడి మాట కూడా వినాలి, గౌరవించాలి. దేవుని స్తోత్రం. సేవకుల మీద పుస్తకాలు రాసేవాళ్ళు ఎక్కువైపోయారు ఈ మధ్య. ఈ సేవకుడు అంటే గౌరవం లేదు సమాజంలో. అన్యులకి ఎలాగో లేదు. అన్యులకి, ఇతరులు క్రీస్తుని ఎరగని వాళ్ళకి ఎలాగే ఉండదనుకో, మనకే ఉండకపోతే ఎలాగా? అమ్మ వింటున్నారు అందరూ? ఎక్కట్లేదు ఉపదేశం. ఎందుకు ఎక్కట్లేదు? మీకు 2 ఎకరాలు పొలం వస్తుందంటే స్తోత్రం చెప్తారు మీరు కదా. దేవుని స్తోత్రం. చెప్పండి. మూడోది ఎన్నోది? అది మూడోదే. క్రాస్ క్వశ్చన్ అడిగేటప్పుడు మారిపోతుంది మీ మనసు. 4వది ఏంటి? దిద్దుబాటు ఉండాలి, తృణీకరించకూడదు. 5, దేవుని సంకల్పాన్ని తృణీకరించకూడదు. 6, దేవుని ఏర్పాటును తృణీకరించకూడదు. ఆయన ఎక్కడో చోట పెట్టాడు నిన్ను, అక్కడికి వెళ్తే ఈయన్ని ఇచ్చేద్దామని ఉద్దేశించాడు. నేను వెళ్ళను అంటాడు. కుదురుతుందా? యానా కూడా ఏమన్నాడు? నేను వెళ్ళను బాబోయ్, ఇంకో చోటకి వెళ్ళిపోతున్నాడు. దేవుడు చెప్తే వేసేంటారు సముద్రంలో ఈడిపోతే తప్ప మీకు దరిద్రం పోదన్నాడు. నిజమే కదమ్మా? వేసేసారా? మీకు విషయం చెప్పనా, కొన్ని లారీలు టన్నుల సరుకు అంతా వేసిన వాడ నిశ్శబ్దం అవ్వలేదంట. ఈయన వేసినట్టు అయిపోయిందంట. దేవుని స్తోత్రం. కాబట్టి ఎక్కడ తిప్పాలని తెలుసు, మొత్తం లాక్కొస్తాడు. తిమింగలంతో చెప్పి మొత్తం గొట్టినాడు వేసాడు. ఎక్కడ? దేవుడు చెప్పింది కదా. ఆయన ఒక ఏర్పాటు కలిగి ఉన్నాడు నీ పట్ల. దేవుని స్తోత్రం. ఏర్పాటును నువ్వేం చేయాలి? ఏం చెప్పాలో తెలుస్తలేదు. తృణీకరించకూడదు, ఏర్పాటును స్వీకరించాలి, ఏర్పాటును గౌరవించాలి. దేవుని స్తోత్రం. 7, దేవుని పిలుపును తృణీకరించకూడదు. దేవుని పిలుపు అంటే ఏంటి? నీ వాట్సాప్కి ఫోన్ చేస్తాడైనా, నీ టెలిఫోన్ నెంబర్ తీసుకుంటాడా? ఎవరి ద్వారా పిలుస్తాను నేను, ఏదో పరిచయం చేయమని, ఓ పని చేయమను, ఏదో ఒకటి వాడుకుంటాడు. లేదా రక్షణలోకి రమ్మంటాడు, లేకపోతే నువ్వు పలానా కొరకు ప్రార్థన చేయమంటాడు. ఆయన పిలుపును తృణీకరిస్తే పోతావు. అందరూ లేచి నిలబడతాం. ప్రభు చేయు శిక్షను తృణీకరించవద్దు. అది శాపము కాదు. శాపము నుండి తప్పించడానికి, తీర్పు నుండి తప్పించడానికి, ఉగ్రత నుంచి తప్పించడానికి ఆయన నీకు శిక్ష వేస్తూ ఉన్నాడు. అది నీ మేలు కొరకే ప్రభు చేస్తున్నాడు. శిక్ష లేని వాడు దేవుని కుమారుడు కాదు. శిక్షను తృణీకరించేవాడు దేవుని కుమార్తె కాదు. ఆయన నీ మేలు కొరకే, నీ ఆశీర్వాదం కొరకే, నీ ప్రయోజనం కొరకే. లోకము దినదినము చెడిపోతుంది. లోకం అంటుంది రోజు రోజుకి పాడైపోతున్నాయి, చెడిపోతున్నాయని. దేవుడు అన్నాడు, ఇదిగో శ్రేష్టమైన రోజులు రాబోతున్నాయి. హల్లెలూయా. ప్రతి గాయము పరిశుద్ధత పెంచినట్లుగా. ఇంకా ఆ భక్తుడు అంటాడు, ఇదిగో ఈ గాయం తగిలాక నాకు సిలువ చాలా స్పష్టంగా కనబడుతుంది అన్నాడు. హల్లెలూయా. సిలువ తేటగా గ్రహించాను అన్నాడు. అంటే నీకు దెబ్బలు తగిలితే ఆ దెబ్బల యొక్క విలువ నీకు అర్థమవుతుంది. ఆయన శిక్షను తృణీకరించుకో. ఈ దెబ్బ కొట్టేది ఎవరు కాదు, దేవుడే. ఎవరైనా కొడితే దేవుడితో చెప్పుకుంటాం. దేవుడి కొడితే నువ్వు స్వీకరించు, నువ్వు తృణీకరించొద్దు. నీకు బుద్ధి కలుగుటే ప్రభు శిక్షణ చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, వాక్యము తృణీకరించబడుతుంది. పండగల పేర్లు, పబ్బాల పేర్లు చెప్పి రకరకాల ఇబ్బందులు పెట్టి ఏం చేస్తున్నారు మీరు? వాక్యానికి సమయం లేదట, వాక్యానికి సమయం దొరకట్లేదట. లోకానుసారమైన కార్యక్రమాలు చేయడానికి సమయం దొరికిందట. వాక్యం చెప్తే విసర్జింపబడుతుంది. వాక్యం తృణీకరించబడకూడదు. అది దేవుడు ఏర్పరిచిన జీవం కలిగిన వాక్యం. అది దేవుని కొరకు సిద్ధపరిచిన. ప్రియ సహోదరుడా, సహోదరి,
వాక్యాన్ని నువ్వు తృణీకరించొద్దు, ఉపదేశాన్ని నువ్వు తృణీకరించొద్దు. ఉపదేశం కఠినంగా ఉండొచ్చు, ఒక్కొక్కసారి నీ మనస్సాక్షి గద్దింపును నువ్వు తృణీకరించొద్దు. పెద్దలు చెప్పు మాటలు తృణీకరించొద్దు. పెద్దలు మంచి మాటలు చెప్పినప్పుడు నువ్వు తృణీకరించకూడదు. ఉపదేశం చెప్పినప్పుడు నీ మేలు కొరకే చేస్తారు అలా. దిద్దుబాటును తృణీకరించవద్దు. ప్రియ సహోదరుడా, సహోదరి, దిద్దుకునే మనస్సు నీకుందా? వాక్యం ద్వారా శుద్ధీకరణ చేసుకుని వాక్యాన్ని అంగీకరించి, అయ్యా అవునయ్యా ఈరోజు నువ్వు సెలవు ఇచ్చిన రీతిగా నేను తప్పున్నాను, ఆ విషయంలో నేను సరిగా లేను, ఆ విషయంలో నాకు లోటు ఉంది, లోపం ఉంది అని సరిదిద్దుకునే ఒక దిద్దుబాటు నీకు ఉండాలి. దిద్దుబాటుని తృణీకరించవద్దు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఏ విషయంలో నువ్వు సరిదిద్దుకోవాలో వాటిని సమర్థించుకోకు. దేవుని సంకల్పాన్ని తృణీకరించవద్దు. దేవుడు ప్రతి మానవాళికి బాప్తిసం ద్వారా రక్షణలోకి తీసుకొచ్చి దేవుని మహిమను మరలా నీకు ఇవ్వాలని చేసిన ఆ సంకల్పం నువ్వు తృణీకరించవద్దు. దేవుని ఏర్పాటును తృణీకరించుకో. దేవుడు నీ కొరకు ఏమి ఏర్పాటు చేశాడో, గాఢాంధకార లోయలో నిన్ను పెట్టిన ఆయన ఏర్పాటు నువ్వు వినాలి. ఎండిన ఎముకల్లో నువ్వు వెళ్ళినా అక్కడ దేవుడు అద్భుతం చేస్తాడు. తొందరపడకూడదు. దేవుని ఏర్పాటులో నువ్వు నిలబడాలి. దేవుని పిలుపును తృణీకరించదు. యజమాని పిలుస్తున్నాడు, ఏవో కారణాలు చెప్తున్నారు. ఇదో మా ఇంట్లో మా అబ్బాయి పెళ్ళి అయిపోతే ఇంకొచ్చేస్తానండి, మందిరానికి రామంటే రావట్లేదు. ఆయన పిలుస్తున్నాడు విందుకి. ప్రియమైన సహోదరుడా, ఆత్మీయ ఆహారం నీకు అందించాలని, నీ స్థితిగతులు మార్చాలని, పాప శాప జీవితాన్ని తీసివేయాలని ప్రభు నీపై ఉంచిన ఆ పిలుపు అంగీకరించాలి, తృణీకరించకూడదు. అపోస్తులను పిలిచినప్పుడు జీవనాధారాన్ని వాళ్ళని విడిచిపెట్టి వచ్చారు. ఎలీషా ఎడ్లను అమ్మేసి వచ్చాడు. వారందరూ కూడా జీవనాధారాన్ని వదులుకుని ఆయన పిలుపుకు లోబడ్డారు. కనుకనే ఈరోజు మనకి మార్గదర్శులుగా ఉన్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు మధ్యాహ్నం రక్షణ పొందడానికి, ఆత్మతో నింపడానికి, సాక్షిగా జీవించడానికి, దేవుని రాజ్యం కట్టడానికి, ఆ కాడి మోయడానికి నిన్ను పిలుస్తున్నాడు. సిద్ధపడు. శిక్షణ తృణీకరించొద్దు, వాక్యం తృణీకరించొద్దు, ఉపదేశము, కర్ర, గద్దింపు, హెచ్చరిక తృణీకరించొద్దు, దిద్దుబాటు తృణీకరించొద్దు, సంకల్పం, దేవుని సంకల్పం తృణీకరించొద్దు, దేవుని నీ పట్ల దేవుడు ఏర్పరిచిన ఏర్పాటును తృణీకరించొద్దు, దేవుడు నిన్ను పిలుస్తున్న పిలుపును తృణీకరించొద్దు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.